ఓనమాలు కూడా తెలిసే కదా సార్ నిజంగా మీ బోటి వాళ్ళు మీ ద్వారా కానీ నిజంగా తెలుగు రాష్ట్రాల్లో మనకి మీది కానీ ఇది కానీ జరగకపోయి ఉండేది అసలు ఏం తెలిసేది కదండి. అంతే కదా, ఖచ్చితంగా అసలు ఏం తెలియదు, నిద్రపోతా ఉండేవాళ్ళు. అవును, ఎందుకంటే చేసుకునే వాళ్ళు కూడా నిద్రపోయే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎవరు చెప్పేవారు ఉండరు వాళ్ళకి. మళ్ళా మీకు ఒకటి చెప్తాను, ఒకవేళ ఈ మీటింగ్ లేకపోతే ఇంతమంది నిలబడే వాళ్ళు కూడా కాదు, ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. అంటే వీళ్ళని తీసుకెళ్లే వాళ్ళు, వీళ్ళని ఏంటంటే వీళ్ళని తప్పుదోవ పట్టించే వాళ్ళు. అవును, చెప్పడం ఇప్పుడు అండి, మనం ఇంత చెప్తుంటే కూడా మన మీద ఇంకా వాళ్ళకి ఏంటంటే కోపం ఉంది. వాళ్ళకి ఎందుకు కోపం ఉంది అంటే, సో వీళ్ళు ఇక్కడ చేసుకునే వాళ్ళు మాతో రావట్లేదు అనే ఒక కోపం అనమాట. అవును అవును. సో మీరు దీన్ని బట్టి ఆలోచిస్తే నమస్కారం. ఏనుగు పోతుంటే ఎన్నో మురుగుతా ఉంటాయి, వాటిని పట్టించుకుంటారా సార్? టోటల్ క్రెడిట్స్ గోస్ టు రాజేష్. దట్స్ ఆల్. క్రెడిట్ అంతా రాజేష్ గారిదే సార్. ఏదో మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ మనతో ఉన్నప్పుడు సో మనం కూడా ఎవరు నాలెడ్జ్ వాళ్ళు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు సార్. ఇది ఒక మంచి పరిణామం అండి. అయితే విషయం ఏంటంటే మన వాళ్ళందరూ చాలా బాగా తెలుస్తున్నాయి సార్ వీటి వల్ల. విషయం ఏంటంటే ఇక్కడ మనము ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ నాలెడ్జ్ ఇక్కడ షేర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అవసరం. సో విషయం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ను విధి విధానాలతో నడిపించే అదే కావాలి, ఉండాలి. అలాగా అడ్మినిస్ట్రేషన్ నీకు కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే ఏమవుతుంది అంటే సో నంబర్ 1 గా మనము ఇదిగా చేయగలుగుతాం. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక మాట్లాడాలన్న, నేను కూడా నాలెడ్జ్ ఇవ్వాలన్న ఆలోచన కలగడము, సో వచ్చే వాళ్ళకి వినే వాళ్ళకి నేను వినాలన్న ఆలోచన కలగడము, అంటే దీనివల్ల ఇదంతా మరి మన యొక్క ఏదైతే అడ్మినిస్ట్రేషన్ సరిగా ఉండదో అప్పుడు ఇది ఎక్కువ నిలబడదు, మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడాలని అనిపించదు. ఎందుకంటే మనము లిమిట్ పార్ చేయకుండా మనము ఉంటున్నాము ఎప్పుడైనా. విషయం ఏంటంటే లిమిట్ లో ఉండి సో ఏదైతే కరెక్ట్, ఏది చేస్తే బాగుంటది అని మన వాళ్ళు మనందరూ, అంటే పేరు అందరి పేరు తీయట్లేదు, అందరూ ప్రతి ఒక్కరిని అందుకే అంటున్నాను. సో అందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటంటే మనందరము రోజు వినడము, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వస్తే నాకు ఏదో దొరుకుతుంది, ఖచ్చితంగా ఏదో నాకు దొరుకుతాయి అనే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అయిపోయింది అనమాట. ఏమంటారు సార్? లేకపోతే మనకు కూడా ఇలా చేయాలన్న ఆలోచన కలగదు. సో ఎందుకంటే ఎవ్రీడే అప్డేట్ లేదు. అలా కాకుండా మనకి మధ్యలో వచ్చి మనని ఎంకరేజ్ చేయడం అనేసి డిస్కరేజ్ చేసే వాళ్ళకైతే చాలా మంది వస్తున్నారు. ఆ విషయం తెలిసిన ఏం లేదు, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి సార్. అంతే కదా సార్. ఎస్ ఇక్కడ ఎవరో సార్ శంకరప్ప సార్ కూడా వచ్చారు. ఎనీవే నో ప్రాబ్లం, వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. ఎవరు వచ్చినా కూడా మనమేం వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. పల్లె వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మనం మాట్లాడదాం సార్. ఎవరైనా ఎంకరేజ్ చేసి మాట్లాడుకున్నప్పుడు మనం ఆగుదాం, దాని ఏముంది అట్లా. అయితే మనకేంటంటే మన వాళ్ళకి ఒక నమ్మకం అనేది కలిగించామేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే మనీ మాత్రము నీకు జేబులో ఎంత సత్తా ఉంటే లేదా అంత నమ్మకం ఉంటే తప్ప ఎవరో చెప్పాలని మాత్రం ఎవరు చేయకూడదు. అది మాత్రం మనం చెప్పేసాం ఆల్రెడీ. మేము ఇచ్చేది ఇక్కడ మీ అందరికీ ఒక నాలెడ్జ్, వాట్ ఈస్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, అంతే తప్ప సో మీరు చేయాల్సిందే అనే వాళ్ళం మేమైతే లేవు. ఏమంటారు సార్? అవునండి. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం నేర్చుకోండి అంటే నాలెడ్జ్ తీసుకోండి, ఏ విధంగా సంపాదించుకోవాలా, మనీ ఎంత విని మనీ పెట్టుకోవాలన్నా వద్దా, అది డిపెండ్ యూ ఓన్లీ. నీ తుది నిర్ణయం నీదే. ఏమంటారు సార్? తుది నిర్ణయం ఫైనలైజ్ నీదే. నువ్వు రా మీటింగ్, రోజు రా, నువ్వేం చేయకు, నీ ఇష్టం లేకపోతే నో ప్రాబ్లం. మీటింగ్ ఎందుకు వస్తున్నావు అని కూడా మేము అడగం. ఏమంటారు సార్? అంతే. మీరు వినాలనుకుంటే వినడానికి రండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చాలా మంది ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి 180, 190 మెంబర్స్ వరకు కూడా వెళ్తుంది. అందులో మనకి ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే మరి 50, 60, 70 లేదా లాస్ట్ 100 అనుకుందాం. చలో మిగతా 90 మంది 80 మంది అయితే మనకు తెలియదు కదా.
అంతేగాని ఏమంటారు సార్? కొంతమంది అయితే ఏదో పేర్లతో వస్తున్నారు, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏఎల్ఆర్ అని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క నిక్ నేమ్ కావచ్చు, మేబీ, ఐ డోంట్ నో. సో అట్లా ఈ విధంగా ఎంతో మంది వస్తున్నారు కదా, డిఎస్పి రావు సారు. సో ఈ విధంగా అంటే చాలా మంది వస్తున్నారు. మేము మిమ్మల్ని ఎవరిని రావద్దు అనట్లేదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనీ కనుక మనీ విషయం లోపల ఇక్కడ పీవీసీఏ కాదు సార్, మీరు లైఫ్ లో కూడా మనీ విషయం లోపల మీదే తుది నిర్ణయం. ఏమంటారు సార్? కరెక్టేనా కాదు సార్? కరెక్టే సార్. ఎక్కడైనా కూడా మీరు ఇది పీవీసీ అని కాదు, లేకపోతే మేము చెప్తున్నామని కాదు. సో ఎవరేం చెప్పినా, మీరు ఎన్ని మాటలు విన్నా కూడా, సో మనీ మీకు ఇష్టమైతేనే, మీకు పూర్తిగా నమ్మకం కుదిరితేనే మీరు మనీ అనేది మీ జేబులోకి వెళ్ళి తీయండి. అంతే తప్ప అయ్యో నన్ను వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఈ రోజుల్లో సార్ మీకు ఒకటి చెప్తాను, ఈ రోజుల్లో ఎవరి ఫ్యామిలీ వారికే బరువు. అలాంటప్పుడు ఇంకొకళ్ళ ఫ్యామిలీ బరువు మోసడానికి ఎవరు ఉన్నారు సార్? ఏమంటారు సార్? కరెక్టేనా సార్? అవును, కరెక్ట్ అండి, కరెక్ట్ మాట. సో ఎందుకంటే ఇవన్నీ మేము ఎందుకు చెప్తాము అంటే, సో ఇక్కడ మీరు ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుంది మీటింగ్ లో? సో మీరు నాలెడ్జ్ కోసం అన్నట్టు, అదే మెయిన్. మీరు ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అంతా మీరు అర్న్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు పీవీసీ కాదు, మన లీడర్ల ద్వారా లైఫ్ ను ఎలా మనము సర్వైవ్ అవ్వాలి, అలాంటి విషయాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో ఏ విధంగా మనము పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడాలి అంటే మనం ఏ విధంగా నేర్చుకోవాలి, పబ్లిక్ లో ఏ విధంగా మాట్లాడాలి. ఓన్లీ పీవీసీఏ కాదు మీకు చెప్పేది ఇక్కడ. సో నేను మీకు ముందుకు కూడా మాట ఇచ్చాను, మీరు మీటింగ్కి వస్తే 100 days మీరు మీటింగ్కి వస్తే యూ హ్యావ్ గెటింగ్ ఆల్ నాలెడ్జ్. ప్రతి నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. బయట నాలెడ్జ్ ఎలా మాట్లాడాలా, అప్పుడప్పుడు ఆధ్యాత్మికంగా కూడా జరుగుతుంది. అంటే చిన్నగా తీసుకుంటున్నాం మనం, ఎక్కువగా ఫుల్ఫిల్ గా కాకుండా. ఎందుకంటే అందరూ ఉంటారు కనుక, సో మనము ఎక్కువగా అది తీసుకోరాదు కనుక. సో అప్పుడప్పుడు టైం వచ్చినప్పుడు, దాని యొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అది తర్వాత లైఫ్ లో ఎలా మెలగాలి మనము. సో మరి బిజినెస్ అంటే ఏంటిది, బిజినెస్ ఎందుకు చేసుకోవాలి. సో ఈ రోజులల్లా అందరికి జాబులు లేవు. ఆ విషయం మీ అందరికి తెలుసు, మేము చెప్పాల్సిన పని లేదు. బట్ దాన్ని మేము కొద్దిగా ఒత్తి చెప్పడం జరుగుతుంది అనమాట. సో చూస్తున్నారు మీరు అందరూ. ఇంతకుముందు మనం మాట్లాడుకునే వాళ్ళం సార్, మనం ఏమంటామంటే 13-14 ఉద్యోగాలు అంటే జాబ్స్ అక్కడ ఉంటే కొన్ని కంపెనీలలో సార్ 3,000 మంది వెళ్తున్నారు. అవును, ఇంటర్వ్యూలకి సార్, ఇంటర్వ్యూలకి. ఆ ఇంటర్వ్యూకి మళ్ళీ దానికి కూడా ఏ డ్రెస్ ఉండాలా, నీ సివి ఖర్చు, మళ్ళీ నువ్వు రాన్ పోను ఖర్చు, నువ్వు వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మరి ఫుడ్ ఖర్చు, ఇవన్నీ అవుతున్నాయి నీకు. అంటే మనము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు మళ్ళీ, సో ఎన్నో అటెండ్ అవ్వాలని చూస్తావు. అంటే చూడండి మీరు, అది వస్తుందో రాదో, సో ఏదైనా అది డిపెండ్, అది ఎలా చెప్పగలం, మనం చెప్పలేము. అది మనం లక్కీ అనలేము, దాన్ని నువ్వు ఇది చేసావు అనలేవు, అది చేయలేవు అనలేము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తెలియదు ఆ కంపెనీలో. బట్ మనమైతే మరి కొన్ని అయితే మన వాళ్ళు ప్రాక్టికల్ చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఉండే 10-12 అయితే సార్ మేము కొంతమందికే చెప్పాం. కంపెనీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పరిచయం అయ్యారు సార్. ఎందుకంటే ఆఫీసర్ ఎవరైతే ఆ యొక్క జాబ్ ను ప్రొవైడ్ చేశారో, కొన్ని కంపెనీలు ఏమన్నాయంటే సార్ మేము ఓన్లీ లిమిటెడ్ అని చెప్పాము, తర్వాత మేము ఓన్లీ మా ఆఫీస్ స్టాఫ్ మాత్రమే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ప్లేస్ లేదు, అంత మెంబర్స్ వచ్చారు సార్ అని వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది సార్. మేము విన్నాం ఇక్కడ. ఎందుకంటే తక్కువ, అంటే 10 నుంచి 13 జాబ్స్ ఖాళీ అయితే, సో వేల సంఖ్యలో రావడం జరిగింది అక్కడికి పబ్లిక్స్, వేల సంఖ్యలో. సో వాళ్ళు కవర్ చేయడానికి వాళ్ళకు అసలు సరిపోలేదు, ఆ రకంగా జరుగుతున్నాయి. అంటే ఆ రకంగా ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రోజులలో సో మనము మరి అదొకటి, ఇక్కడ అది కూడా మన చర్చ జరుగుతుంది, అది దాని గురించి కూడా చెప్తున్నాము. అది కాకుండా మళ్ళీ మరి ఎందుకంటే దునియాలో ఎన్నో రోజుకు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. దీంట్లో మనకు ఏది బెస్ట్, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అనేవి కూడా కొన్నిసార్లు మేము చెప్తున్నాం. ఇక్కడ మేము పేర్లు చెప్పట్లేదు, వాటి పేర్లు చెప్పాం, కానీ మీకు జనరల్ గా మీకు అర్థమైపోద్ది మీరు వింటే. మీరు అంటే ఒకరోజు వింటే అర్థం కాదు, కానీ మరి మీరు 100 days కినా మీరు నిజంగా అటెండ్ అయినట్టయితే, అంటే ఖచ్చితంగా 100 days మీరు అటెండ్ అయినట్టయితే, అంటే ఏ ఒక్క రోజు కూడా సెషన్ మిస్ అవ్వకుండా ఉన్నట్టయితే, మీకు అవును మనము
ఇది కాకుండా వేరే చేస్తే మనకి ఏం బెనిఫిట్ ఉంది, మన బెనిఫిట్ నిజంగా ఉందా లేదా మీరు చేసి చూడండి. ఒకసారి మీరు అది చేసి చూడండి, ఇది చేసి చూడండి, చూసి మీకు మీరు కానీ ఫీల్ అవ్వండి. మీకు ఒకవేళ ఇక్కడ చెప్పేది నమ్మకం అనిపించకపోతే వీళ్ళు పీవీసీలో చేస్తున్నారు కనుక వీళ్ళు పీవీసీ గురించి బగ్గం మాట్లాడుతున్నారు అనుకుని మీరు ఒకవేళ మీ దగ్గర చిన్నగా ఒక 5-10 వేలు ఉంటే లేదా 20-30 వేలు ఉంటే మీరు వేరే దాంట్లో పెట్టి చూడండి. దెన్ ఇక్కడ పెట్టి చూడండి. దెన్ మీటింగ్ 100 డేస్ రండి. సో ఇక్కడ మీరు వినండి. ఆ తర్వాత మీకు మీరే ఫీల్ అవ్వండి. అంటే మీరేంటంటే మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు అనమాట. ఇక్కడ వినడం చెప్పడమే కాకుండా ఎస్ ఇట్స్ ట్రూవా, నిజంగా వీళ్ళు చెప్పేది కరెక్టా అనేది మీకు ఒకవేళ అట్లా డౌట్ అనిపిస్తే వీ నీడ్ టు డూ ప్రాక్టికల్ చేయండి, పర్లేదు. ఎందుకంటే నేను కూడా మీకు చెప్పాను ఎన్నోసార్లు, కొన్ని సందర్భాల్లో నేను ఆ పేరు చెప్పలేదు కానీ ఇన్ని డబ్బులు పెట్టాను అంటే పీవీసీలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు పెట్టాము. పీవీసీ రాకముందంటే అది వేరే విషయం. పీవీసీ వచ్చిన తర్వాత కూడా నేను వేరే దాంట్లో కూడా డబ్బులు పెట్టాను. అత్యాస అంటుంది దాన్ని. అలా కూడా చెప్పాను. అంటే మీకు కూడా ఆ ఫీల్ రావాలంటే, అది మీకు తెలియాలి అంటే, మీకు తెలియాలంటే మీరు చేసి చూడండి. అంటే చేసి చూడండి అంటే డబ్బులు ఓటుకుంటారా సార్ అంటారా మీరు. సో ఎందుకు అంటున్నాము అంటే అప్పుడప్పుడు మనము ఒకరి మాటలు ఎందుకు వినాలని కొంతమంది ఉంటారు కదా సార్. దాన్ని ఎస్ అది కూడా కరెక్టే, ఎందుకు వినాలి. నీ దగ్గర నీకు ఓన్ మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు ఎందుకు వినాలి? కరెక్టే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ధనమణి శంకర్ సార్ ఉన్నారు. ఆ సార్ ఆల్రెడీ ఎన్నో చేసుకోవాలని చేసుకున్నారు, రోజు రివ్యూ చేస్తారు, అవి చేస్తారు. ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన పని సార్కు ఉందంటారా అంటే నన్ను అడిగితే లేదంటాను. బట్ ఏంటంటే మనము కూడా పార్టిసిపెంట్. సో అయ్యో చాలా మంది ఇలా వాళ్ళు చేసుకుని బాధపడుతున్నారనే ఆలోచనతో ఇక్కడికి రావడం తప్ప వాళ్ళ సంపాదన వాళ్ళకి వచ్చేస్తుంది. మొన్న కూడా ఒక సార్తో మాట్లాడాం మనం, ఏదే బాలు అనుకుంటాను సంథింగ్. మీరు మీటింగ్ రాకపోతే మీకు డబ్బు రాదా? వస్తుంది. మీరు పెట్టుకున్న బట్టి సిస్టమ్ మీటింగ్ వచ్చినా ఇస్తుంది, మీటింగ్ రాకుండా ఇస్తుంది. సో అలా, అంతేగాని మేమేదో మిమ్మల్ని ఇక్కడ లేనిది ఉన్నట్టు మేము ఎప్పుడు చెప్తున్నాం. ఇక్కడ పీవీసీలోకి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ పీవీసీ వాళ్ళకి చెప్తున్నాను, పీవీసీ వాళ్ళు అబద్ధం ఆడాల్సిన పనే లేదు సార్. ఎట్లయింది సార్? అలా అయిందా లేదా సార్ శంకర్ సార్? అవును, అయిందండి. సో ఎందుకంటే ఇంతకు ముందు పబ్లిక్ ఇలా మేము ఒకటి చెప్తే మీరు ఒకటి చేశారు అంటే మేము అనుకుందాం. ఇక లేని వాళ్ళని మనం ఎందుకు అనుకున్నాం సార్? మనమే అనుకున్నాం సార్. మనము ఒకటి సిస్టమ్ ఒకటి చెప్తే పీడిఎఫ్ పరంగా మనం ఒకటి చెప్పాము. అదే ఎప్పుడు మాట్లాడుకుంటాను కానీ నేను ఎవరు చేయకుండా పర్లేదు, డబ్బులు వచ్చేస్తాయి. అది చాలా పెద్ద తప్పు చేసాం మనం. మీరు ఎవరిని చేయాల్సిన పని లేదు, ఒక ఐడి చేసుకోండి, డబ్బులు వచ్చేస్తాయి. ఇది మేము తప్పు చేసామని చెప్పే సిస్టమ్ ఇప్పుడు ఏం చేసిందంటే క్రిస్టల్ క్లియర్ గా ప్లాన్ తీసుకురావడం జరిగింది. క్రిస్టల్ క్లియర్ గా ప్లాన్ తీసుకొచ్చి సో మీరు ఉన్నదే చెప్పండి. తర్వాత మీరు మీ యొక్క అసెట్ ని పెంచుకోండి. అసెట్ పెంచుకోవడం ఏంటి సార్? అసెట్ అంటే ఏంటి సార్? క్రిప్టో కరెన్సీని మనం మన ఆస్తిని అసెట్ అంటాం, క్రిప్టో కరెన్సీ. ఎస్. సో అది పెంచుకోండి. మీరు ఇక్కడ అంటే ఏమంటుందని కొంతమంది అంటారు కదా, ఇది మిమ్మల్ని మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దాని ఏమంటారు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిజికల్ మీటింగ్ కూడా మనం చేయమని చెప్పలే సిస్టము. బట్ ఏంటంటే అది మన ఇష్టం, మన ఒపీనియన్. బట్ ఈ మీటింగ్ కూడా మనం చేయమని చెప్పలే. బట్ ఏంటంటే ఇక్కడ మనము ఈ మీటింగ్ చేసేది మీరు డబ్బులు పెట్టండి అని చెప్పడానికి కాదు. సో రాంగ్ వేలో మీరు ఎవరు వెళ్ళొద్దు. ఎవరండి మీరు తిప్పి కొట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా మేము ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్న వ్యక్తులు నేనే కాకుండా ఇంకెవరైనా లేకపోతే నేనైనా కూడా మీరు డబ్బు పెట్టాల్సిందే అని మిమ్మల్ని మేము ప్రెషరైజ్ చేసి పెట్టినట్టయితే మీరు మాకు ఇక్కడ హ్యాండల్ చేసి చెప్పొచ్చు, లేదా నేను చేశాను అనుకోండి అలాగా. సో ఇక్కడ దానిపైన శంకర్రావు సార్ కాల్ చేసి చెప్పండి, ఈసారి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. మీరు నచ్చకపోతే లేదా ఇక్కడ ఇంకా చాలా మీ నెంబర్లు ఉంటాయి. నెంబర్లు లేకున్నా కూడా ఈ వాట్సాప్ నెంబర్లు దొరుకుతూ ఉంటాయి. అలా చెప్పండి. అలా మీరు అంతేగాని లోన మనసులో పెట్టుకోకూడదు అన్నమాట. తర్వాత ఇంకొకరితో అంటే ఎవరు సార్ చెప్తాను నేనండి. ఇంకొకరు అంటే ఎవరంటే అంటే మీటింగ్ రాకుండా పీవీసీ మీటర్లో ఉండి దీనికి అపోజిట్ అయ్యి వాళ్ళు వేరే కాన్సెప్ట్ లో వర్క్ చేస్తూ మిమ్మల్ని వాళ్ళు ఏమంటారు దాన్ని ఏమంటారు సార్ అంటే రెచ్చగొట్టడం అంటారు. రెచ్చగొట్టడం అంతే కదా సార్? రెచ్చగొడుతున్నారు సార్. వాళ్ళతో మీరు కరెక్ట్ గా మాట్లాడండి, భయపడద్దు. వాట్ ఈస్ ఇక్కడ జరుగుతుంది గోయింగ్ ఆన్ అంటే ఎవరైనా నిజంగా మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తే చెప్పుకోండి. బట్ మీటింగ్ లో ఇక్కడ నేను మాట్లాడేది పర్టికులర్ గా మన మీటింగ్ గురించి మాట్లాడుతున్నాను. మన తెలుగు మన ఇక్కడ ఎడ్ల మార్ని దేని గురించి మాట్లాడుతున్నాను.
మీకు ఇక్కడ ఎవరైనా ప్రెషరైజ్ చేస్తే ప్రెషరైజ్ చేస్తున్నారని చెప్పండి, అంతేగాని లేకపోతే మాత్రము మీరు అతనికి తిప్పి కొట్టండి. ఎంత పెద్ద వ్యక్తి అయినా నో ప్రాబ్లం సార్. కరెక్ట్ గా మాట్లాడేటప్పుడు అతను ఎదుటి వ్యక్తి పెద్దోడా చిన్నోడా అవసరం లేదు. నీవు తప్పుగా మాట్లాడుతున్నావు అంటేనే మాత్రమే పెద్దోడా చిన్నోడా చూడాలి. నువ్వు కరెక్ట్ మాట్లాడేటప్పుడు పెద్దోడా చిన్నోడా అంటే ఇటువంటి దాంట్లో నేను చెప్పేది ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ మీరు రేపు పొద్దున వస్తారు ఇప్పుడు సార్ మీ దగ్గరికి ఎవరైనా చెప్పండి సార్. ఏం లేదు నేను వేరే రేపు పొద్దున మీ దగ్గరికి ఎంత పెద్ద వ్యక్తి అయినా వస్తాడు, వచ్చి ఇట్లా మరి కువైట్ లో మీటింగ్ నడుస్తుంది, కువైట్ మీటింగ్ నడుస్తుంది, అందులో మిమ్మల్ని డబ్బులు పెట్టి మోసం చేస్తున్నారా? ఎస్ అయితేనేమో ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. మేము ఎందుకు మీకు చెప్తున్నామంటే కరెక్ట్ చెప్పండి, అంతేగాని భయపడద్దు. మరి అక్కడ భయపడతారంటే తప్పు చేస్తున్నట్టే లెక్క, నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టే లెక్క. ఏమంటారు సార్, కరెక్టా కదా సార్? నువ్వు భయపడద్దు, భయపడితే తప్పు చేసినట్టే. ఏమంటారు సార్, కరెక్టేనా? కరెక్టేనండి. ఎస్, అందుకే ఇక్కడ మేము ఫుల్ గా మీకు అవగాహన మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎంతకుముందు కూడా చెప్పాం. అప్పుడప్పుడు షేరింగ్ ఏం జరుగుతుంది అంటే, ఇదిగో ఇలా పెట్టుకుంటే ఇలా సంపాదించుకుంటాము. దాని అర్థం ఏంటి? డబ్బు పెట్టుకుంటావో పెట్టుకోవాలి నీ ఇష్టం, బట్ పెట్టుకుంటే ఈ విధంగా సంపాదించుకోగలుగుతావు. అది మీరు చెప్పేది ఇక్కడ. అంతేగాని యూ హావ్ టు డూ అని చెప్పడం కాదు, నువ్వు చేయాల్సిందే పక్కా నిర్ణయం అది కాదు. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా సార్ ఒక చిన్న ఇది సార్, చెప్పండి సార్. మన సెంథిల్ కుమార్ గారు కూడా ఈ క్రిప్టో నాలెడ్జ్ మీద ఇస్తాను మేము ఇదని కూడా గతంలో అన్నారు, మీకు గుర్తుందా సార్? మీరు క్లాసెస్ సర్టిఫికేట్ కూడా ఇస్తా ఉన్నారు. సేమ్ నిన్న బాబు చెప్పిన అదే నాలెడ్జ్ అండి వాళ్ళు షేర్ చేస్తుంది ఇక్కడ ఫ్రీగా. అవును సార్, అవును సార్. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఇదే సార్, వేరే సోర్స్ లేదు, భవిష్యత్తు అంతా క్రిప్టోనే. అటువంటిది అంత నాలెడ్జ్ ని అసలు ఎన్ని వేలు పెడితే వస్తుంది సార్ ఆ నాలెడ్జ్? మనకి అంత నేర్పుతూ ఇప్పుడు ఇందులో రకరకాల మోనికా మేడం గారు ఒక స్టైల్లో చెబుతున్నారు, మీరు ఒక స్టైల్లో చెబుతున్నారు, తాటిపాముల శంకర్ గారు ఒక స్టైల్లో చెబుతున్నారు, వెంకటేష్ గారు ఒక చెబుతున్నారు, మాలవతి రమేష్ గారు ఒక స్టైల్లో చెబుతున్నారు, విజయ్ భాస్కర్ ఇక్కడ నాలెడ్జ్ వాళ్ళు అద్భుతంగా ప్రెజెంటేషన్ చేస్తున్నారండి. అసలు ఇటువంటి నాలెడ్జ్ కావాలన్నా కూడా దొరకదు కదా సార్. ఈ నాలెడ్జ్ ఎవరు ఇవ్వరు, చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైట్ అవునవును. అదే ఇప్పుడు అలా డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మీకు తిప్పి కొట్టే ధైర్యం మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర మీకే రావాలి. ఏమంటారు, కరెక్ట్ సార్? మనం ఇప్పుడు ఆ టైంలో ఎవరు వచ్చి చెప్పరు, పక్క పుంట ఎవరు వచ్చి అలా సపోర్ట్ గా నిలబడి అయ్యో అతను అలా కాదు ఇలా కాదు అని చెప్పి ఎవరు అన్నారు. ఆ టైంలో నువ్వే మాట్లాడాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, ఒక సిస్టము సార్ 2020లో ఆ పేరు చెప్పండి, మీకు అందరికి తెలుసు కదా సార్, నేను ఎప్పుడైనా సిస్టమ్ పేరు వేరే వాడని చెప్పి మీ అందరికి తెలుసు. 2020లో సార్ ఒక 10,000 ఒక 9,000 పెట్టి చేయించారు సార్. ఒక 9,000 పెట్టి చేయిస్తే, అంటే నేను కూడా అందులో ఉన్నాను సార్, నాది కూడా ఒక ఐడియా ఉంది, అట్లా అబద్ధం కాదు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైం నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు ఇది 2024 వచ్చింది కదా సార్, ఇది రియాలిటీ సార్. ఇది నేను అంటే ఏదో ఒక సిస్టమ్ ఖరాబ్ చేయాలని పేరు చెప్పాను, వినండి సార్. అయితే 2020 కూడా పూర్తి రాలే, డిసెంబర్ లోనే అది మాకు నవంబర్ డిసెంబర్ లో ఏం చెప్పారు అంటే 2019లోనే సార్ ఇది 4వ తారీఖు లోపల ఇప్పుడు మనది ఎట్లా అయితే ఈ ఐడీస్ బంద్ అయినాయి అట్లా ఐడి బంద్ అయిపోతాయి, వీళ్ళందరూ ఫౌండర్స్. తో ఈ 4 నెలల లోపల ఈ అంటే నవంబర్ డిసెంబర్ లో చెప్పారు, ఇది 20లో 4వ నెలలో అయిపోద్ది మొత్తం, ఇంకా డబ్బులు ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత అంటే డబ్బులు ఇవ్వడం అంటే 6 నెలల తర్వాత మళ్ళీ అంత వర్క్ జరుగుతుంది అని చెప్పారు. సరే ఓకే, ఇట్స్ ఓకే, 9,000 రూపాయలు 9-10,000 కదా, చలో చూద్దాము అంటే చేసాము. చేసిన తర్వాత అది 2020 పోయింది, 21 వచ్చింది. 21లో ఏమన్నారు, అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళు మీటింగ్ చేస్తారు సార్. మీటింగ్ చేసి ఏమంటారంటే కొంతమంది అయితే కొంత లీడర్లు అయితే ఏం చెప్తారు అంటే అక్కడ మీరు ఒక్క ఐడి ఉంటే సరిపోతుంది, ఇప్పుడే వర్క్ బంద్ చేయండి అని కూడా చెప్పారు సార్. ఒక ఐడి ఉంటే ఒక ఐడి ఉన్నా కూడా, మీరు టీం లేకున్నా కూడా ఒక ఐడి ఉంటే కూడా మీరు పని చేయండి ఈ రోజు నుంచి అని కూడా చెప్పారు సార్. అవును, సో ఇది రియాలిటీ. నేను చెప్పేది ఇది ఏదో జోక్ కాదు సార్, ఎందుకంటే మనం ఇంకో ఖరాబ్ చేయకూడదు, అట్లా ఖరాబ్ చేయాలని కూడా చెప్పడం కాదు, అట్లా చేయకూడదు. మనం అట్లా మనము ఇంకొక సిస్టాన్ని మనం ఎప్పుడు కానీ ఖరాబ్ అనకూడదు. అంటే దాని అర్థం ఏంటి సార్, మన ఫ్యామిలీ మంచిది అంటే ఇంకో ఫ్యామిలీ ఖరాబ్ అన్నట్టు కదా, ఇంకో ఫ్యామిలీ ఖరాబ్ అని ఎట్లా అంటారు సార్? మన ఫ్యామిలీ మంచిదని మనం చెప్పుకోవడంలో తప్పు లేదు,
బట్ ఎదుటి ఫ్యామిలీని మనం ఖరాబ్ కాదు, మంచిది కాదు అనడం చాలా పెద్ద తప్పు. సో బట్ ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఇది 24 ఇంకా 6 నెలలు అయితే ఇది కూడా అయిపోతుంది. ఈ 24 సంవత్సరం కూడా అయిపోతుంది చెప్పాలంటే. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అప్పటి నుంచి కూడా వీళ్ళు 6 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకటి ఒక మీటింగ్లు చేస్తారు. మీటింగ్లు చేసి జస్ట్ వెయిట్ సార్, ఒక్క 1 వీక్ లో మనకు పెద్ద అమౌంట్ రాబోతుంది, మీ బ్యాంకులు మీ అవి ఇవి ఇవన్నీ చూసుకోండి అంటారు. దెన్ మళ్ళీ ఒక మీటింగ్ చేస్తారు, మళ్ళీ ఒక మీటింగ్ చేసి ఇంకా అది ఇది ఎన్నో ఉంటాయి సార్, ఎన్నో చెప్తా ఉంటారు. ఇట్స్ ఓకే, అన్నిటికీ ఓకే ఓకే అనుకున్నాను. మొన్న రీసెంట్లీ మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ 10,000 పెట్టి మళ్ళీ 13,000 పెట్టారు. నాది ఉన్న ఒక ఐడియా అని చెప్పేసి చెల్లో మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ 13,000 పెట్టాను. తెల్లారి ఏం చెప్పారు వీళ్ళు, ఈ 13,000 పెడితేనే మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి, ఇది విత్డ్రాల్ పెట్టుకోండి అని చెప్పేసి విత్డ్రాల్ పెట్టించారు. సో 9వ నెలలో 4వ తారీఖు విత్డ్రాల్ పెడితే సార్ పోయిన సంవత్సరం 22,023 ఇప్పటికి ₹1 లేదు. సో 10,000 పెట్టి అప్పటికి 4-5 సంవత్సరాలు. దెన్ ఈ విధంగా శిష్టాలు ఉన్నాయి. మేము ఈ విధంగా కూడా ఇక్కడ చెప్పట్లేదు. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏంటంటే పబ్లిక్ ఏం చూస్తారంటే ఇలా నేను ఆవుల శ్యాంబాబు గారు సార్ మధ్యలో అడ్డం వస్తుంది. ఆవుల శ్యాంబాబు గారు విజయవాడ మీటింగ్, మన పెర్లవైన విజయవాడ మీటింగ్ లో ఆ రోజు అన్నారు దీని గురించి. అదేదో బస్తాలతో డబ్బు ఇస్తున్నారంట. నేను కూడా పంపిస్తానయ్యా కావాలంటే బస్తాలు, నేను కూడా కొని పంపిస్తాను అని ఆ రోజు చెప్పారు. 4 years అవుతుందండి. అవును, నాకు 5 years అయింది సార్, నాకు 5 సంవత్సరాలు అయింది. అయితే నేను మళ్ళీ 13,000 పెట్టాను. ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఎందుకు పెట్టినారని 13,000 అని మళ్ళీ అనిపిస్తున్నారు. అంటే కాకపోతే వాళ్ళు సార్ ఇక్కడ మనం అందరం వేస్ట్ సార్. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అందులో మనము 1% కూడా మాట్లాడలేదు సార్. అంత హైప్ మనం చెప్పట్లేదు. మీకు అర్థమవుతుంది సార్ నేను మాట్లాడేది. మనం యొక్క రియాలిటీ ఏదైతే ఉందో అదే చెప్పండి అని చెప్తున్నాం మనం ఇక్కడ. బట్ అక్కడ మాటలు మీరు వింటారంటే అయితే ఇది మాత్రం వాస్తవం సార్. ఒక ఐడి ఉంటే పని చేయకుండా పర్లేదు అని చెప్పి పని చేయమని చెప్పారు సార్. అవును. సో అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. మనము వేరే సిస్టమ్ గురించి మనం అలా అనకూడదు అంటలేం కానీ సో చాలా పెద్ద తప్పు సార్ అది. ఎందుకంటే అది ఎంతో మంది నీలాంటి అంటే చిన్న వ్యక్తులు సార్. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా అప్పుడప్పుడు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చేసుకున్నారు. అరే వాళ్ళు ఇలా అయితే నో ప్రాబ్లం సార్. సిస్టమ్ మీద వర్క్ జరుగుతుంది కావచ్చు, ఆ సిస్టమ్ నేను చెప్పేది ఆ సిస్టమ్ కూడా వర్క్ జరుగుతుండొచ్చు, మేబీ మీకు ఇవ్వచ్చు. కానీ మీరు ఇలా చెప్పకండి. నేను అనేది ఏంటి సార్ చెప్పేది అంటే ఇక్కడ మనం అలా హైప్ చేసి అనవసరంగా ఇక్కడ మన తప్పు ఏం జరిగింది సార్. అప్పట్లో ఏది మీరు ఒక ఐడియా చేసుకుంటారు సార్ 30 లక్షలు వస్తాయి. అది ఎంత పెద్ద తప్పు సార్. అంటే ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ ఒకసారి నేను. అది చాలా పెద్ద తప్పు. అసలు ఎక్కడ సిస్టమ్ చెప్పలేదు అట్లా. మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను సార్. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మన ఏదైతే డాక్టర్ డాంజన్ సార్ స్థాయిలో ఉన్నారో ఆ వ్యక్తి ఎప్పుడు చెప్పలేదు మీరు పని చేసే అవసరం లేదు, మీకు డబ్బులు వస్తే కూర్చోండి అని చెప్పలేదు సార్. అతను అబద్ధం ఎందుకు మళ్ళీ. సో వై మనం ఎందుకు అలా హైప్ చేసి చెప్పాలి? ఇప్పుడు మీకు అర్థమైంది సార్, మన డాక్టర్ డాంజన్ సార్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి తన యొక్క ఇది మనం అర్థమైంది, మీకు అర్థమైంది అట్లా అంటే. సో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓకే మీటింగ్ వస్తుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు, కానీ ఎప్పుడు చెప్పలేదు తను మీరు వర్క్ చేయొద్దు, మీకు డబ్బులే అని చెప్పలేదు సారు. ఆ సార్ ఎప్పుడు చెప్పలేదు. మనం ఎవరినైనా మనం సారు అంటాం కనుక సో ఎవరిని మనం తప్పుగా మాట్లాడకూడదు కనుక, ఎందుకంటే ఇది ఇందులో మనకు రికార్డు కూడా అవుతుంది, మనకు భయం అవసరం లేదు. సో ఈ విధంగా అక్కడ పెద్దవాళ్ళు చెప్పలేదు, పెద్దవాళ్ళు అంటే ఫౌండర్స్ చెప్పలేదు. కానీ ఇప్పుడు దానమణి శంకరరావు సార్ లాంటి వాళ్ళు ఇక్కడ మరి అయ్యో మనం తీసుకున్నాం. ఇక్కడ నేను కానీ ఎగ్జాంపుల్ మొదటి రమేష్ సార్ కానీ లేకపోతే తాడకొండ శంకర్ సార్ కానీ ఇలా మీకు ఒక్క ఐడి ఉంటే చాలు, మీరు వర్క్ చేయాల్సిన పని లేదు, మీకు డబ్బులు వస్తాయంటే ఎంత పెద్ద తప్పు సార్. ఈవెన్ అక్కడ ఆ సారే చెప్పలేదు, డాక్టర్ డానియల్ సార్ ఫౌండరే చెప్పలేదు మనం ఎట్లా చెప్తాం సార్? తప్పు కదా. సో మళ్ళా ఇక్కడ ఇంకొకటి సార్, వాళ్ళకి భయం ఏం పెట్టారు చేస్తా సార్, దీని గురించి ఏమైనా మాట్లాడితే అంటే ఐడి క్లోజ్. ఆ తర్వాత ఇంకొకటి సార్, నీకు నచ్చకపోతే వెళ్ళిపోతున్నారు అందులో నుంచి, నీకు డబ్బులు వస్తాయి, నీకు అక్కడ అది ఏదో క్లిక్ ఉందంట సంథింగ్ వీళ్ళు చెప్తా ఉంటారు, మనకు ఆ విషయం తెలీదు, క్యాన్సిల్ అని కొట్టుకుంటే డబ్బులు వాపస్తాయంట ఏదో. అంటే విషయం ఏంటంటే వీడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి పెట్టి ఇప్పటిదాకా వెయిట్ చేసి నువ్వు నచ్చకపోతే నచ్చలేదు అనొద్దు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ఇది ఏంటి సార్ అంటే
లా ఏమంటారు కదా, ఏమంటారు దానికి నాకు మాట్లాడడం రాదు, అంటే లాక్కోలేక పీక్కోలేక అన్నట్టుగా ఆ విధంగా. సో ఈ విధంగా అంటే నోట్లోకి వెళ్ళి మాట ఇద్దామంటేనేమో ఐడి క్లోజ్ చేస్తారట, అంటేనేమో ఈ బాధ. అంటే సంథింగ్ చూడండి, అంటే మనిషిని ఏ విధంగా అంటే ఇలాంటి శిష్టాలు ఉన్నాయి సార్. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఒక అవగాహన గురించి మనం తీసుకొచ్చాం. అలాగని చెప్పేసి మా సిస్టమ్ పెద్ద గొప్పదే, మా సిస్టమ్ మాకు గొప్పదే, మనం మనం చేసుకుంటా పోతే. బట్ ఏంటంటే ఎవరైతే ఈ సీట్ పండుగలోకి వచ్చి సో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళారో వాళ్ళకు అది ఇది సేమే. ఇక్కడ కూడా డబ్బు రాలేవు అంటారు వాళ్ళు. ఏమంటారు సార్, ఇప్పుడు ఎవరికి డబ్బులు వచ్చినాయి ఇందులో? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నోడికి వచ్చినాయి మీటింగ్ లో సార్, విని డబ్బులు ఎందుకు రాలేదండి? రైట్, అంతే, ఇది ఉన్న వాస్తవం ఇది సార్. ఎందుకంటే మళ్ళీ మనం ఇట్లా చేసుకున్న వారికి డబ్బులు పెట్టుకొని కంటిన్యూస్ ఉన్న వాళ్ళకి సో వినుకుంటూ ఖచ్చితంగా దీన్ని ఫాలో చేసిన వాళ్ళకి మాత్రమే మనీ ఎర్న్ అవుతుంది ఇప్పుడు. బట్ ఇక్కడ చిన్న వాళ్ళకి కూడా మనీ ఎర్న్ కావాలి అంటే టైం పడుతుంది. అదొకటి, టైం అంటే మామూలు టైం కాదు, ఇలా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, అదొకటి అవుతుంది. తర్వాత కాయిన్ రేట్ పెరగాలి. ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు చిన్న స్థాయి అంటే తక్కువలో చేసుకున్న వాళ్ళే పెద్ద కాయిన్ రేట్ అంతా నేను లక్షలు కానీ కోట్లది కానీ ఇప్పుడే కావాలనుకుంటే ఇప్పుడు చాలా మంది 10,000 పీవీసీ మెడల్ కొనుక్కొని పెట్టుకున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలా అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారో మీరు ఆలోచించండి. అట్లనుకుంటే ఇప్పుడు కింది స్థాయి అంటే చాలా తక్కువ పెట్టుకున్న వ్యక్తి మరి ఇక్కడ ₹1,00,00,000 రావాలంటే మరి ఈ విధంగా ఎక్కువ అమౌంట్ తో చాలా మంది చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కోట్లు రావాలి? సిస్టమ్ అందరికి సేమ్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరికి కానీ నువ్వు తక్కువ చేసుకున్నావు చెప్పి తక్కువ రావడము, నీకు వేరేగా చేయడము, ఎక్కువ చేసుకున్నావు చెప్పి నీకు వేరేగా చేయడం అలా లేదు కదా, అందరికి సేమ్. ఏమంటారు కరెక్ట్ సార్? సేమ్ ఉందా లేదా సార్? అందరికి సేమ్, అందరికి సేమ్. తో మరి మీరు ఆలోచించండి ఇక్కడ. తో ఎవరు కానీ సిస్టమ్ ఇస్ ఇక్కడ మీకు కొన్ని అవగాహనలు చాలా దొరుకుతాయి. అందుకని చెప్పేసి మన మీటింగ్ మీకు మంచి హెల్ప్ అవుతుంది. సో అన్నిటి లెక్క ఇక్కడ నేను పదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, మీరు ఇంతకుముందు లెక్క వేరే వాళ్లకు మరి మీరు ప్లాన్ ఇచ్చేటప్పుడు మీరు యాక్చువల్లీ ఉన్నదే చెప్పండి. వీలైతే చూడండి, మొన్న మనకి రామ్ సార్, అది తేజ సార్ మనకి దాని యొక్క ప్రాజెక్ట్ విషయాలు చెప్పడం జరుగుతుంది, నిన్న చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా చాలా మంది ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో మనకు ఎన్ని విషయాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది అని ఇవన్నీ మీరు వింటుంటే ఇందులో నుంచి మీరు కొన్ని పాయింట్లు తీసుకొని మీరు సిస్టమ్ అంటే కొత్త వాళ్ళకి ప్లాన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మీకు పనిచేస్తాయి, ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకే ఈ యొక్క మీటింగ్ అర్థం అనమాట. సో నేను ఒకసారి అన్నాను, మీకు గుర్తుందా సార్? ఇది వాస్తవం ఏంటంటే మొన్న మాట్లాడాను మొన్ననే, మీరు పిల్లర్లు అంటే ఇక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళు మీరు పిల్లర్స్ గా తయారవ్వాలి. ఏ పిల్లర్స్ అంటే ఏ విధంగా పిల్లర్స్ అంటే చెప్పాను కదా సార్, బుర్జ్ ఖలీఫా 163 ఫ్లోర్స్ ఉంది కదా, దాని పిల్లర్ ఏ విధంగా ఉంది ఆ విధంగా మీరు తయారవ్వాలి. సో అప్పుడు మీకు ఎవరు ఢీ కొట్టలేరు. అంటే ఢీ కొట్టమంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుని నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. అంటే ఏ వైరస్ మీకు అటాక్ అవ్వదు. వైరస్ అంటే ఏంటి సార్? మళ్ళీ రోగం కాదు సార్. వైరస్ అంటే వేరే సిస్టాలు మీకు చెప్పడానికే భయపడాలా ఎదుటి వ్యక్తి. వేరే సిస్టమ్ నీకు చెప్పడానికి భయపడాలి వేరే సిస్టమ్ గురించి. సో ఈ విధంగా ఇక్కడ మేము ఎంత చెప్పిన లాభం లేదు, మీరు అలా తయారవ్వాలి. మీరు అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆ విధంగా తయారవ్వండి. మీరు ఆ విధంగా తయారైనప్పుడే మీకు ఎలాంటివి మీ దగ్గరికి అటాక్ అవ్వవు, ఎలాంటివి మీ దగ్గరికి అటాక్ రాకుండా చూసుకోండి. సో ఇవి కూడా మేము అంటే మన ఫ్యామిలీ మనం ఏ విధంగా ఈ రోజున మాకు పంపిస్తారు ఓన్లీ, కానీ వాళ్ళు మాతో మాట్లాడలేరు. వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ లో సెండ్ చేసి ఇచ్చిపెడతారు అంతే ప్లాన్లు. ఇప్పుడు మాతో మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి తెలుసు మేము తిరిగి అంటే మేము అని ఎందుకన్నానంటే ఇక్కడ కొంతమంది లీడర్లు పూర్తిగా నేర్చుకున్నారు, వాళ్ళు ఇందులో మనీ పెట్టి సంపాదించుకుంటున్న వాళ్ళకి మీరు ఫోన్ చేసి చూడండి, ఈ సిస్టమ్ ఇలా ఉంది, ఈ సిస్టమ్ ఉందని. సో తను తిరిగి మాటలతో కొడతాడు మనకి, ఎందుకంటే క్యాల్కులేషన్ చేస్తాడు. సార్ నేను పెడతాను డబ్బులు కరెక్టే, ఏ విధంగా డబ్బులు వస్తాయి సార్, సో అని చెప్పేసి అతను మీకు తన చెప్పే క్యాల్కులేషన్ చెప్తాడు. చెప్పిన తర్వాత మీ దగ్గర క్యాల్కులేషన్ ఇది ఉందా, ఏది మన పీవీసీలో వచ్చే క్యాల్కులేషన్ మీ దగ్గర ఉందా, ఉంటే మీరు చేసుకుంటున్నారా, చేసుకుంటే అంటే మీరు చేసి డబ్బులు తీసుకుంటున్నారా,
తీసుకున్నట్టయితే నువ్వు ఒక డి కొడతావు. అంటే డి అంటే ఏంటి సార్? సో నేను చూడండి, నాకు కూడా ఈ విధంగా మనీ వస్తుంది. వాళ్ళు నిన్ను వెంటనే పడేస్తారు. ఎక్కడ? పీవీసీ మీటర్ రేట్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది సార్? అవును అనిపిస్తుంది. కలాస్ అయిపోయా. అంటే నువ్వు అతనికి దొరికిపోయావు. అతను నీకు దొరకడం కాదు, నువ్వు అతనికి దొరికిపోతున్నావు అక్కడ. అతను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నీకు. బట్ పీవీసీ మీటర్ వై ఎందుకు తక్కువైంది? తక్కువైతే బెనిఫిట్ ఎవరికి జరుగుతుంది? ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి ఆలోచన. అంటే నువ్వు ఆల్రెడీ ఆనెక్స్లో ఉన్నావు. ఆనెక్స్లో ఉన్నావు కనుక నీకు ఆ పీవీసీ మీటర్ రేట్ తక్కువైతుంది, ఎక్కువైతే నీకు అవన్నీ డీపీలోకి వెళ్ళి రిడీమ్ చేసుకున్నప్పుడు ఎంత పీవీసీ వస్తుందని చెప్పేసి దానికి వాల్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే డిపి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉందో వాళ్ళకి కదా పీవీసీ వచ్చింది, ఎక్కువ వచ్చింది మొన్నటి దాకా 9.95 100తో చేసుకున్నప్పుడు. అలా నీ దగ్గర లేదు. అందుకని చెప్పి నీకేమనిపిస్తుంది? అతను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. అవును, నేను ఆనెక్స్లో ఉన్నాను, సో నేను అప్పటికే 10,000 రూపాయలు పెట్టాను, సో నాకు ఆటోపుల్ ఇంత రావాల్సింది ఉండే రాలేదు అని నువ్వు అతను చెప్పేది కరెక్ట్ అనేసరికి సో తనకు నువ్వు దొరికిపోతావు. సో అప్పుడు ఆ ఒక్క పాయింట్తో, ఆ ఒక చిన్న పాయింట్తో ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, అందరికి రావడం స్టార్ట్ అయింది. మనము దానిపై శంకర్రావు సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ అందరికి ఏది మన అది రావడం టోకెన్ ఫార్మింగ్ రావడం స్టార్ట్ అయింది. చూడండి, మనం యూనివర్స్ విన్నారు సార్. ఎందుకంటే మనం అనుకున్నాం కదా సార్, ఇప్పుడే మనం 10-20 నిమిషాల ముందు మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు వస్తుంది కొద్దిసేపు అయితే. సో నిజంగా చెప్పాలంటే సో దిస్ ద యూనివర్స్ కనెక్ట్ సార్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు చెప్పలేదు మనకు. బట్ ఏంటంటే మనం ఏమనుకున్నాం సార్, జస్ట్ మీరు అన్నారు ఒక మాట, నేను అన్నాను వెంటనే ఇప్పుడు రావచ్చు సార్ అన్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది రావడము. సో అంత లోపల నేను షేర్ చేస్తాను లోపల మన విజయభక్ష సార్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. సో గ్రేట్. ఎందుకంటే చూడండి మన మీటింగ్ లో ఇలా సార్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా సార్, సో మీరు పిల్లర్స్ గా తయారవ్వండి. ఒక మెయిన్ పిల్లర్స్ గా మీరు తయారవ్వండి సార్. డబ్బులు కాదు ముఖ్యము. డబ్బు అనేది ఏమంటారు సార్, నువ్వు ఏ రకంగా తయారైతే ఆ రకంగా డబ్బు వస్తుంది. డబ్బు అనేది అసలు డబ్బు ఒక ఇది కాదు, ఏమంటుందండి, డబ్బు వేరు సార్. డబ్బు దాని గురించి అసలు మనం మాట్లాడకూడదు అని అడిగితే. సో అది ఏ విధంగా నా దగ్గరికి వస్తుంది, ఏ విధంగా నేను అవి నేర్చుకోవాలా. సో సార్ అట్లాంటి మనం చదువుకుంటున్నాము. చదువుకునే బదులుగా ఈ పిల్లలకి మన పిల్లలకి ఇప్పుడు చదువు చెప్తున్నాం కదా, చదువు చెప్పే బదులుగా ఓన్లీ నోట్స్ ని ఎలా తయారు చేయాలి అది నేర్పితే సరిపోతుంది కదా సార్. అట్లా అనుకుంటే సో అది కాదు. డబ్బు బై డిఫాల్ట్, మనీ అనేది బై డిఫాల్ట్. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఏమంటాం ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీలకు మనం ఏం చెప్పాలంటే పనులు కాదు మీరు చేయాల్సింది, ఓన్లీ ప్రింటింగ్ మెషిన్లు తీసుకురండి, బెటర్ ఉంటే సరిపోతుంది కదా. సో దానికి ఎగ్జాంపుల్ గా మన తేజ సార్ మొన్న డబ్బు ఎక్కువగా ఉంటే కూడా ఏమవుతుంది, ఎక్కువ ప్రింట్ అయితే కూడా ఏమవుతుంది, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి వాల్యూ ఉండదు దానికి. సో మనం ఒక ఏమంటాం ఉల్లిపాయలు మన అప్పట్లో జరిగింది కదా, ఉల్లిపాయలు ఇది మన శ్రీలంకలో కూడా సంథింగ్ ఉల్లిపాయలు కదా సార్, ఏదో సైకిల్ కొనుక్కడానికి వెళితే తను ఒక పెద్ద సంచిలో డబ్బులు, అంటే బరువు కూడా పట్టుకోలేనంతగా అన్ని డబ్బులు తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. అంటే మనీ వాల్యూ పడిపోతాయి అనమాట. సో అలా అందుకని చెప్పేసి మనీ అనేది బై డిఫాల్ట్. సో మనకు కావాల్సింది ఓవరాల్ గా జనరల్ నాలెడ్జ్ అంతే. స్టడీ చదువుకుంటాం సార్, చదివితే ఏమొస్తుంది అందులో ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన పిల్లల్ని మనము డబ్బుకు వాళ్ళని అడిక్ట్ చేయట్లేదు. దేనికి చేస్తున్నాం వాళ్ళు? బాబు చదువుకోరా, చదువుకో అంటున్నాం. మనని కూడా మన తల్లిదండ్రులు ఏమన్నారు? చదువుకోమన్నారు. వై దట్స్ నాలెడ్జ్. ఇక్కడ కూడా అంతే సార్, అది బై డిఫాల్ట్. మీరు నాలెడ్జ్ తీసుకోండి, ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలా అనేది ఆ నాలెడ్జ్ తీసుకోండి. అది బై డిఫాల్ట్. మనీ అర్నింగ్ అనేది బై డిఫాల్ట్. ఏం చేయాలా, ఏం చేస్తే వస్తుంది, ఇది నేర్చుకోండి. అందుకని ప్రతి ఒక్కరికి నేను పదే చెప్పేది, మీరు పిల్లర్స్ గా తయారవ్వండి, వైరస్ అటాక్ కాకండి. సో మీకు ఎవరైనా ప్లాన్ చెప్పాలంటే అంటే ఒకసారి కాల్ చేస్తే అటెండ్ చేయండి. అటెండ్ చేసి వాళ్ళకు అనుగుణంగా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరు వినండి. విన్న తర్వాత దెన్ రిప్లై ఇవ్వండి. సో అప్పుడు నీ యొక్క ఆలోచన విధానం అతనికి అర్థమవుద్ది. అంతేగాని మీరు మాట్లాడకుండా సైలెన్స్ లో ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళకి భయపడితే కూడా లాభం లేదు. భయపడమంటే ఏంటిది? సో తను ఫోన్ ఎత్తే మళ్ళీ అది ప్లాన్ చెప్తాడు, ఆ ప్లాన్ చెప్తే మళ్ళీ ఏందో అని ఇట్లా భయపడద్దు. సో అట్లా భయపడద్దంటే నువ్వు సంపాదించుకో. పీవీసీలో నువ్వు సంపాదించుకుంటే అటు భయపడు. అంటే రియాలిటీ వేరు. లోపలికి వెళ్ళి రియాలిటీ రావాలి అంటే మనం సంపాదించుకుంటేనే రియాలిటీ బయటకు వస్తుంది. మీటింగ్ లో అటెండ్ అవ్వాలన్నా నాకు ₹1 వస్తుందా? చాలా మంది విన్నాం సార్ మేము.
నిజంగా విన్నాం మా మనసులో. మీటింగ్ రమ్మంటే ఏమొస్తుంది సార్ అందులో? ఏమొస్తుంది మీరు రమ్మంటారు మీటింగ్ చెప్పండి మీరు? అన్న వాళ్ళు చాలా మంది విన్నాం. చాలా మంది. సో మీటింగ్‌కి వస్తే ఏమొస్తదంటే జనరల్ నాలెడ్జ్ వస్తది. అలాగే బడి పిల్లల్ని మనం పంపిస్తున్నాము. చదివిపిస్తే ఏమొస్తది సార్? అంటే ఏమంటారు సార్ వాళ్ళు? ఒక పర్టిక్యులర్‌గా ఏదన్నా రాసిస్తారా సార్? నా పిల్లాడిని నేను ఇది చేస్తాను. ఖచ్చితంగా ఇదే, అదే అని చెప్పి మీరు రాసిస్తారా సార్? ఎంతమంది? సార్ మనము అనుకున్నది జరుగుద్దా సార్? అక్కడ అంత పెద్ద చదువు నువ్వు డబ్బు ఖర్చు పెట్టి పిల్లాడిని నువ్వు ఎంత చదివిచ్చినా కూడా నువ్వు అనుకున్నది జరుగుతదా సార్? ఎంతమందికి జరిగింది అట్లా? సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. నువ్వు అనుకున్నట్టు జరగకుండా ఏదో కొద్ది గొప్పో సంపాదించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటావు. ఓకే. సో అందుకే మీరు గట్టిగా పిల్లర్స్ అవ్వండి. సో మీకు ఎవరు ఢీ కొట్టే వాళ్ళని ఉండరు. అప్పుడే మనీ అనేది బై డిఫాల్ట్ గా మీరు సంపాదించుకోవడానికి ఉంటుంది. సో మరి పార్ట్నర్స్, మరి నిన్న నేను అంటే ఈరోజు యూట్యూబ్ లో కూడా విందామంటే కూడా నాకు మరి టైం లేదు. సో నిన్ననైతే నేను మరి సత్సంగ్కి వెళ్ళడం జరిగింది. సో మరి యూట్యూబ్ కూడా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అని చెప్పి నేను వింటే కనుక నేను ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తుంటే. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు జనరల్ టాపిక్ తీసుకొని ఇప్పటిదాకా మరి మాట్లాడడం జరిగింది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఫార్మింగ్ రాలేదు అంటే ఫార్మింగ్ మనకి ఈ రోజు క్రియేట్ అవ్వలేదు. సో అది ఆల్రెడీ మనం అనుకున్నాం మీటింగ్ బిగినింగ్ లో, మరి ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలతో రావచ్చు అని. సో నిజంగానే వచ్చింది. సో ఖచ్చితంగా ప్రతిదీ మరి మనం అనుకున్నట్టుగా నిజంగానే ఇక్కడ స్టార్టింగ్ లో ఎవరు విన్నారో ఎవరు వినలేరో తెలీదు. సో శంకర్రావు సారు అన్నప్పుడు నిజంగానే మేబీ మనకి ఇప్పుడు వస్తుంది సార్ అంటే ఎలా చెప్పాను అంటే ఎలా అన్నామంటే ఆ ఫ్లోలో వచ్చేసింది సార్, ఇప్పుడు వస్తుంది సార్ అంటే ఏదో మనమే క్లిక్ చేస్తే వచ్చినట్టుగా. బట్ అంటే మనము ఒక విషయాన్ని పదే ఆ నమ్మకంతో నువ్వు చేసుకుంటూ పోతే ఆ నమ్మకంతో ఉన్నాం గనక యాక్చువల్ గా ఆ మాట వచ్చింది. చాలా సార్లు సార్ రాజేష్ గారు ఇట్లా చాలా సార్లు ఈ అర్ధరాత్రికి ముందు అంటే 12 లోపల పడ్డ సందర్భాలు ఉన్నాయండి సిస్టమ్ అప్డేట్ ఉన్నప్పుడు. అందుకే సార్ మనం అనుకున్నది అదే కదా సార్. ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం అన్నాము అంటే మన అసలు దాన్ని అనుసరించే అది మనసులో పెట్టుకొని మనం అన్నాం. అవును. అంటే ఏదైనా సరే ఎట్లుంటదంటే, సో ఈ పిల్లవాడు ఎటువంటి వాడు అంటే ఈ పిల్లాడు రోజు చేసే ప్రక్రియను లేకపోతే ఏ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని మీద వెళ్ళే కదా సార్ మనము ఏదైనా గెస్ చేయగలుగుతాము. అవునవునవును. సో అదే కదా ఇక్కడ జరిగింది సార్. సో మన సిస్టమ్ మీద మనకు అంత నమ్మకము అంత ఓప్స్ అంటే ఎక్కడ లేని ఒక ఓప్స్ మన దగ్గర ఉన్నాయి కనుకనే మనము ఈ విధంగా మాట్లాడాలి, లేకపోతే మనం అలా ఎందుకంటాం సార్. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా సార్, ఒక సిస్టమ్ ఎగ్జాంపుల్. సో అది సో వాళ్ళు ఎంత చెప్పినా అది ఎక్కడ పోయింది నాకు నమ్మకము. ఒక సంవత్సరం చూసాను, 2 సంవత్సరాలు చూసాను, 3 సంవత్సరాలు అత్త రావచ్చు చెప్పలేము, అత్త తీసుకున్నాం డబ్బులు, అది కూడా మనం డబ్బులు పెట్టాము అత్త తీసుకోవడమే. బట్ ఏంటంటే నమ్మకాన్ని కోల్పోయాం. నేను అనేది రావు అని చెప్పట్లేదు, అలాగని చెప్పేసి వస్తుంది అని చెప్పట్లేదు. నేను వస్తే తీసుకోవడమే, ఎందుకంటే మనం కూడా సిస్టమ్ డబ్బులు పెట్టి వెయిట్ చేస్తున్నాం కదా. బట్ ఏంటంటే ఒక నమ్మకాన్ని కోల్పోతాం. ఏమిటంటే ఒక సంవత్సరం వచ్చు, 2 సంవత్సరాలు వచ్చు, 3 సంవత్సరాలు వచ్చు, 4 సంవత్సరాలు వచ్చు, 5వ సంవత్సరం అయినా కూడా మళ్ళీ నువ్వు అదే మాట చెప్తున్నావు. అక్కడ మనకు నమ్మకం పోతున్నాడు సార్. ఇందాక మనం ఒక సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, పేరు పెట్టలేదు, అది కూడా పేరు పెట్టలేదు, ఏది పేరు పెట్టకూడదు మనం వేరే సిస్టమ్ గురించి ఇక్కడ ఎవరైనా కానీ. సో అట్లా ఇది ఈ విధంగా మనకు వస్తుంది కనుకనే మనము రావచ్చు అని ఖచ్చితంగా అనుకున్నాం మనం, కనుకనే వచ్చింది. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, వెల్కమ్ సార్. మరి ఇప్పటిదాకా మేమే
సార్ రాజేష్ సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. రాజేష్ సార్ మీ వాయిస్ రావట్లేదు, చెక్ చేసుకో. సార్ ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్కి ఏమైనా ఫోన్ వచ్చి ఉంటుంది దాని వలన లెఫ్ట్ అయ్యారు, ఆల్రెడీ వస్తారు అనమాట. గుడ్ మార్నింగ్ సార్, బాలనరసింహ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్ రామ్ తేజ సార్, సూపర్ సార్. మార్నింగ్ నేను కొద్దిగా రూమ్ లో ఉండడం వల్ల నేను నిజంగా సూపర్ సార్, సూపర్. నిజంగా మార్నింగ్ విన్నా, నేను నిన్న కూడా విన్నా, ఆల్రెడీ నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్ సార్, రాలేకపోయాను. సార్ సీడ్ ఫండింగ్ గురించి, టోకెన్ ఫార్మింగ్ గురించి అందరికి అర్థమయ్యేలాగా బాగా షేర్ చేశారు, చెప్పారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. వెల్కమ్ సార్ రాజేష్ సార్, వెల్కమ్ సార్. పర్లేదు, ఎందుకంటే నాకు అనుకోకుండా ఒక ఫోన్ వచ్చి కట్ అయింది. వెల్కమ్ సార్ విత్డ్రా పెట్టాము, ఇంతవరకు రాలేదు సార్. సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 5 days అయింది సార్. ఎందుకు అంటే చెప్పనా సార్, సో మనకి ఇప్పుడు అప్డేట్ నుంచి వెళ్ళి కొంచెం సిస్టమ్ అప్డేట్ జరుగుతుంది pvcmeter.com లో. సో అందుకని చెప్పేసి అంటే పెట్టిన వాళ్ళు ఓకే, అవి రావు అని కాదు నేను అనేది, వస్తుంది కొద్దిగా లేట్ అవుతుంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అంటే ఇంకా మిగతా వాళ్ళకి చెప్తున్నాను. సో ఇప్పుడు విత్డ్రాల్ పెట్టకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ కూడా ఇప్పుడు ఇచ్చాడండి రివార్డ్ వాల్యూ, ఇప్పుడు ఇచ్చాడు. అవును, ఇచ్చాడు. ఇప్పుడు 10 నిమిషాల ముందు మనకు రిలీజ్ అయింది సార్. మనకు రిలీజ్ అయింది, వచ్చేస్తుంది, అన్నిటికి వచ్చేస్తుంది సార్. అంటే బిగినింగ్ అంటే ఏంటంటే స్టార్ట్ అయింది, అంటే వాళ్ళు అన్నిటికీ ఒకేసారి రాదు సార్. మరి వాళ్ళది ఏంటో తెలీదు, బట్ ఏంటంటే రావడం స్టార్ట్ అయిపోయింది. అందరికి రాలేదు సార్, కొంతమందికి వచ్చింది, వస్తుంది అందరికి. స్టార్ట్ అయింది సార్. సో విత్డ్రావల్ అనేది అయితే విత్డ్రావల్ ఇస్తుంది సార్, బట్ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది. ఇది ఎప్పుడైతే సిస్టమ్ అప్డేట్ జరుగుతుందో అప్పుడే లేట్ అవుతుంది. కానీ ఫాస్ట్ వస్తుంది. 24 ఎందుకు చూపిస్తుంది అంటే మనం మళ్ళీ పెట్టడానికి కూడా చూపించలేదు, పెట్టడానికి అవకాశం ఇస్తలేదు. ఇప్పుడు 5 రోజులు కలిసింది కదా, మీరు మళ్ళీ ఒకసారి పెట్టడానికి చూడండి, తీసుకోండి. అంటే సార్ మీరు మళ్ళొకసారి మీ దగ్గర ఉంటే కనుక మళ్ళీ విత్డ్రాల్ క్లిక్ చేయండి. ఏం చెప్తుంది మీకు ఇక్కడ అంటే సిస్టానికి తెలుసు మీకు ఇంకా నేను ఇవ్వలేను, అంటే ఇంకా ఫస్ట్ పెట్టింది నేను ఇవ్వలేను కనుక ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయనివ్వట్లేదు అట్లా. అందుకని చెప్పేసి సో సిస్టమ్ తెలుసు అన్నట్టు అక్కడ అర్థం, లేదంటే మరోసారి క్లిక్ అయిపోతుండే నీకు. అది రిలీజ్ కాంది ఇది ఇవ్వదు అనమాట. అందుకని చెప్పేసి దయచేసి ప్రతి ఒక్కరు మీరు అందరూ ఎవరికన్నా రాకపోతే కనుక వెయిట్ చేయండి. సో నన్ను అడిగితే థ్యాంక్ యూ సార్. సో నేను మాత్రం మీ మాటలు వినడం, నేను ఇప్పటి వరకు 6 సార్లు పెట్టాను, అంటే 150 క్యాన్ బయట తీసాను. అంటే ఇప్పటి వరకు నేను తీయలేదు, మళ్ళీ కాయిన్స్ అనేది నేను బయట తీయలేదు. సో అంటే రీఫార్మింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. యాజ్ యువర్ విష్, ఎవరిష్టం వాళ్ళు. ఆల్రెడీ మీరు అందరూ నేర్చుకున్నారు, మీరు మీటింగ్ లో ఉన్నారు కనుక మీకు చెప్పట్లేదు నేను, బయట వాళ్ళకి ఏదైనా చెప్పిన వేరే విషయం. కానీ మీకు మీరు అందరికి తెలుసు ఇక్కడ ఏంటి, ఎలా చేయాలా, ఏం చేయకూడదు, మీరు అందరూ నేర్చుకున్నారు కదా, మీరు ప్రతిరోజు వస్తున్నారు కనుక మీరు అందరూ నేర్చుకున్నారు కనుక. థ్యాంక్ యూ సార్. సో కమన్ నెక్స్ట్ లీడర్. సో ఇప్పటిదాకా మనం మేమే మాట్లాడేద్దాం. సో ఇంకా లీడర్స్ అట్లీస్ట్ నిన్న జరిగిన సెషన్ లో మరి మీరేం రిసీవ్ చేసుకున్నారు సార్ చెప్పిన దాంట్లో. సో ఇంకేమన్నా మీకు రిక్వైర్మెంట్ ఉందా? అంటే రిక్వైర్మెంట్ అంటే దీని గురించి చెప్తే బాగుండు, ఇలా నెక్స్ట్ టైం. మనకి మొన్న మనము ప్రసాద్ సారా కేపీ సంథింగ్, ఓకే, ఆ సార్ ఏమన్నారు మనకి అంటే, మేము కొత్త వారికి షార్ట్ కట్లు అంటే కొత్త వారికి ఒక ప్లాన్, అంటే మాది క్రిప్టో. సో మేము ఎందుకు మీరెందుకు ఈ క్రిప్టో చేయాలి, క్రిప్టోలోకి వస్తే అంటే పీవీసీలోకి వస్తే ఏం బెనిఫిట్ ఏంటి, ఎంత నేను ఇన్వెస్ట్ చేస్తే ఇది ఇన్వెస్ట్ అనుకోవాలా, నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది, అది ఎన్ని రోజులకు వస్తుంది, ఇలా మాకు ఇలాంటి ప్లాన్ చెప్తే బాగుండు అని చెప్పేసి
సార్ ఒక రిక్వైర్మెంట్ అడిగారు. సో అలా రామతేజ సార్ని ఒక ప్లాన్ తయారు చేయించండి, దెన్ ఇక్కడ అటువంటి ప్లాన్ అయితే బాగుంది అన్నారు. సో మేము దాన్ని ఎస్ మేము నోట్ చేసుకున్నాం ఆ పాయింట్, నేను రాసి కూడా పెట్టాను బుక్లో. సో బట్ టైం పడుతుంది కానీ ఖచ్చితంగా దాని గురించి చెప్తాం. అలాగే మీకు కూడా మరి నిన్న సెషన్ మంచిగా మీరు అందరు రిసీవ్ చేసుకున్నారు. సో ఈవెన్ నేను లేను, ఎందుకంటే నాకు అనుకోకుండా సత్సంగకు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను కూడా అనుకోలేదు వెళ్తానని, బట్ మంచి, ఎందుకంటే టైం ఎప్పుడు రాదు సార్ ఇలాంటివి. కొన్ని టైంలో ఏంటంటే మనము ఏదన్నా కావాలంటే మనం అక్కడికి వెళ్ళలేము, అలాంటి టైంలో కుదరవు. బట్ టైం కుదిరినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే మన యొక్క ఇది, లేకపోతే మళ్ళీ దొరకవు. సో అలా అందుకే చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని ఇక్కడ కూడా చెప్తాను చూడండి, రిలేటెడ్ టు పీవీసీ. పీవీసీలో కూడా ఎప్పుడైతే సిస్టము ఈ రోజు పెడితే 5 నిమిషాల్లో వచ్చిందో అప్పుడు మన దగ్గర లేవు 25 పీవీసీ మెటాలు. జస్ట్ కొద్దిగా చూడండి, అంటే స్పందన ఎలా ఉందో చూడండి. ఇక్కడ సిస్టమ్ మనకి ఎన్నోసార్లు 25 పీవీసీ మెటాలు మనం పెట్టుకుంటే అది ఆన్ ద స్పాట్ 5 మినిట్లో మన వ్యాలెట్కి రావడం జరిగింది. సార్ వింటున్నారా? వింటే కరెక్ట్ అనే నేను చెప్పింది? సార్ కరెక్ట్ సార్, అది కరెక్ట్. ఎస్. నెక్స్ట్ డే కూడా మళ్ళీ పెట్టాము, మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ డే కూడా మళ్ళీ పెట్టాము, మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ డే కూడా మళ్ళీ పెట్టాము, మళ్ళీ వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ ఆ టైంలో నీ దగ్గర లేదు. బట్ వై అంటే నీవు అంతగా ఫార్మింగ్ చేసి లేవు, అంతగా నీకు రిలీజ్ అవుతలేదు. బట్ సిస్టమ్ 25 పీవీసీ మెటల్ ఇస్తుంది కదా అని చెప్పేసి, నేను ఎగ్జాంపుల్ కొంతమంది గురించి మాట్లాడుతున్నా. 5 పీవీసీ మెటల్ రాయడానికి నాకు ఇప్పుడు దాకా టైం పట్టింది. ఆ 5 పీవీసీ మెటల్ నేను ఇప్పుడు విత్డ్రా పెట్టాను. పెడితే ఏమవుతుంది, ఇప్పుడు 5 రోజులే, 3 రోజులే, 4 రోజులే రావట్లేదు, ఇంకా అత్త రావడానికి కొంతమందికి భయం కూడా. సో అప్పుడు మళ్ళీ సిస్టమ్ మీద నెగిటివిటీ. ఏంటి దీని అర్థం అంటే, టైం మీద నువ్వు స్పందించలేదు, టైం మీద నువ్వు మూవ్ అవ్వలేదు, టైం మీద నువ్వు పెట్టుకోలేదు. దిస్ ఇస్ థింగ్ సార్. అందుకే నేను సెషన్ అంటే ఇక్కడ కొద్దిగా మిస్ అయ్యాను, కానీ అక్కడ అటెండ్ అయ్యాను. అంటే కొన్ని ఇక్కడ నేను ఈ రోజు కూడా మాట్లాడగలుగుతాను, రేపు మాట్లాడగలుగుతాను, ఎల్లుండి మాట్లాడగలుగుతాను. సో మళ్ళీ నేను యూట్యూబ్లో వినగలుగుతాను. బట్ అక్కడ నేను దాన్ని ఆ ప్రోగ్రామ్ ఎక్కడైతే నేను వెళ్ళాను అది మళ్ళీ జరగదు, రిపీటెడ్ అవ్వదు. సో మళ్ళీ 1 year కావాలి. సో ఏంటంటే పర్టికులర్గా యూ కెన్ రెస్పాండ్, నువ్వు నీలో స్పందన కావాలి. సో రిలేటెడ్ టు పీవీసీ అంటే చెప్పింది కదా సిస్టమ్. సో నాతో ఎవరైతే వస్తారో, నాతో ఎవరైతే ఉంటారో, సో నేను వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పింది మనకి. ఇప్పుడు కాదు, 2022 జూన్ జూలైలో. సో అదే వీ నీడ్ టు ఫాలో అప్. థ్యాంక్ యూ. ఎవరికైనా తప్పు అనిపిస్తుంది, కొంతమందికి కొద్దిగా అట్లా కడక అనిపిస్తుంది మాట, ఉంచబడద్దు. అదే కరెక్ట్, అదే జరుగుతుంది అన్నమాట. ఓకే సార్. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. ఏదైనా నిజము కొంచెం సార్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఏమైంది సార్, మీరు ఎక్కడ ఉన్నారు? హలో సార్, వాయిస్ క్లియర్ లేదు సార్? వాయిస్ క్లియర్ ఉంది, బట్ ఏంటంటే నడుస్తున్నారా లేకపోతే ఏంటి అలా ఇలా సౌండ్ వస్తుందని? గాలి సౌండా? ఓకే, మాట్లాడండి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అదే మీరు అన్నట్టుగా నిజం కొంచెం వేడిగానే ఉంటుంది సార్, చేదుగా ఉంటుంది, వేడిగా కూడా ఉంటుంది సార్. అందువల్ల కానీ యాజ్ పర్ ఒక లీడర్ అయిన తర్వాత మనం కొన్ని విషయాలు తప్పనిసరిగా మనం చెప్పాలి. అది ఎంత కడుగ్గా ఉన్నా, ఎంత హార్డ్గా ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. 2 సెషన్స్ ఎవరైతే మన తేజస్ సార్ తీసుకున్నారో సూపర్ సార్, ఎక్సలెంట్. అందరికి చాలా నీట్ గా క్లియర్ గా అర్థమైంది. ఇలాంటి మనకు వీక్లీ వన్స్, మాక్సిమం 10 days వన్స్ అయితే ఇంకా బాగుంటుందని మన ఉద్దేశం సార్. ఇంకా రామతేజ్ సారే కాకుండా ఇంకా ఎవరైనా చెప్పగలిగినప్పుడు కొంచెం నాలెడ్జ్ పర్సన్ మంచిది సార్. ఇంకా కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. విషయం ఒకటే సార్, మనము ప్రతిరోజు మాట్లాడుకునే విషయాలే. పాజిటివ్నెస్ తో ఉండండి సార్, అది కంపల్సరీ, అది మనకు అవసరం. ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది సార్. ఓకే, చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు సార్. అవన్నీ మనము మన
వేరే వేరే నెట్వర్క్లు ఉండొచ్చు, వేరే వేరే బిజినెస్లు ఉండొచ్చు. అవన్నీ మనకు అవసరం లేదు సార్. యాక్చువల్లీ మనం చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎవరి మాటలు వినటం కానీ, ఎవరు ఏం చేస్తున్నారని మన మైండ్ సెట్ లో తెచ్చుకుంటే మన వర్క్ మీద మన కాన్సన్ట్రేషన్ అనేది మనకు ఉండదు సార్. అది నెగిటివ్ గానే వెళ్తుంది. మనం ఎంత పాజిటివ్ ఉన్నా సిస్టమ్ కూడా మనకు చెప్తుంది ఎవరి మాటలు వినొద్దు, ఎవరు ఏదో ఏదో చెప్తా ఉంటారని. అది మనం అర్థం చేసుకోవాలి. డైలీ మన లీడర్స్ కూడా ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో ఎక్సలెంట్, సూపర్ సార్. ఎవరు ఏ క్లాస్ తీసుకున్నా, ఎవరు ఏ సెషన్ తీసుకున్నా దాని గురించి చాలా ఎక్సలెంట్ గా అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అదే మాదిరి మార్నింగ్ టైం కూడా బాగుంది సార్ సెషన్. తెలియని ప్రతి ఒక్కరు న్యూ అప్డేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు మనకి జరుగుతుంది. మనం ఎర్న్ చేసిన ఓన్లీ మనం విన్నా కూడా మనకు అర్థమవుతుంది సార్. మనం అడగాల్సిన మన డౌట్స్ కూడా అందులో క్లియర్ అవుతున్నాయి. ఇవన్నీ మనకు చాలా మంచి పరిణామాలు సార్. ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి మనము డిసప్పాయింట్ అయ్యి మన చేసుకున్న వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి మేము పెట్టాము రాలేదు, ఈ రోజు పెట్టాము రేపు రావాలి అలా కాకుండా సార్ ఫ్యూచర్ అనే దాని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మనం పెట్టాము, మనమే తిన్నాం, మనం వెళ్ళిపోయామంట కాదు సార్. అది ఇన్ ఫ్యూచర్ లో కూడా అది అనుకోవాలి సార్. ఒక చెట్టు ఒక మొక్క నాటామంటే అది మనం తినాలని ఆశతో మనం నాటం సార్. ఏదైనా కొన్ని రోజుల తర్వాత మనం నాటిన తర్వాత ఎవరు ఫలాలు దాన్ని అనుభవిస్తుంటారు. అది మన పెద్దలు చెప్పిన మాటలే మనకి. ఇవన్నీ జనరల్ గా, ఎందుకంటే జనరల్ టాపిక్ వచ్చినప్పుడు జనరల్ గా మాట్లాడదాం సార్. డైలీ చెప్పేవి ఏదైతే ఫార్మింగ్, ఫండింగ్, తర్వాత ట్రస్ట్ వాలెట్, జాగ్రత్త పెట్టుకోండి, ఇవన్నీ డైలీ జరుగుతూనే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు ఒక మాట వచ్చింది కాబట్టి రాజేష్ సార్ ద్వారా దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడాలని తీసుకుంటున్నాను. ఇవన్నీ కామన్ కాబట్టి సార్, మనం ఖచ్చితంగా మనం ఏదైతే అనుకోని మన సాధించాలనుకున్నది కొద్దిగా ఓపిక పట్టిన తర్వాతే మనకు అది మన దగ్గరకు వస్తుంది సార్. ఒకసారి ఆ యూనివర్స్ కూడా మనం ఎంతవరకు వెయిట్ చేయగలడని కూడా టెస్టింగ్ జరిగింది సార్. ఇది వాస్తవం. అందువల్ల మనం కొద్దిగా ఓపిక ఉందాం. మనం చూసి ఎవరో ఏదో నవ్వుతున్నారనో, లేకపోతే మనం చూసి ఎవరో ఏదో అంటున్నారనో, లేకపోతే ఇన్ని రోజుల నుంచి మనం ఉన్న మీద మీరేం చేశారనో, మీకేం వచ్చిందనో, మీరు ఇంత పెట్టుబడి పెట్టారని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఇవన్నీ మనము మన మైండ్లోకి తీసేయాలి సార్. ఎన్నమా వెళ్ళిపోయామంటే. చిన్న దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ప్లేస్ లో 2 మట్టి కుండలు ఉంటాయి సార్. అందులో ఒక కుండ పగిలిపోయింది. అప్పుడు మంచి కుండ ఏమందంటే, నువ్వు పగిలిపోయావు, నువ్వు చెత్త కుప్పకి అంకితము, నేను ఎక్సలెంట్ బాగున్నాను, నన్ను యూజ్ చేసుకుంటారు వాటర్ వాటికి అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తి చేతిలో ఆ పగిలిపోయిన కుండ మంచిగా డిజైన్ చేసుకొని దాంట్లో మంచి పూల కుండి పెట్టాడు సార్. మంచి పూలు వస్తున్నాయి. ఏదైతే మంచి కుండ ఉందో దాంతో పాటు దాంట్లో డైలీ ఆ మంచి కుండతో నీళ్ళే దాంట్లో పోసి ఆ మంచి కుండ దాన్ని సేవ చేస్తాను సార్ పూల కుండికి. అప్పుడు నవ్వినప్పుడు ఎంత బాధపడి ఉంటది. ఇప్పుడు ఎవరైతే నవ్వారో వాళ్ళే మనకు సేవ చేస్తున్నారు సార్. అదే సార్ ఇప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు కాలం ఎలా వెళ్తుందో అనేది, మనం ఎలా మారుస్తుందో అనేది మనం ఆలోచించాలి సార్. మన పీవీసీ మేట మంచి భవిష్యత్తు ఇచ్చేది సార్. ఒక మంచి పూలకొండలు అంటే సార్, ఎవరు నవ్వినా ఏం చేసినా అక్కడ స్టాండర్డ్గా ఉంటుంది. ఒకే ప్లేస్ చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఎవరేమని అనుకోండి సార్, మన వర్క్ మనం చేసుకుని వెళ్దాం. ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది సార్. ఇది 100% డన్ షూర్. ఇది పాజిటివ్గా ఉండండి సార్. బీ పాజిటివ్. ఎక్సలెంట్ గా మీరు అనుకున్నది మీరు చేసే టైం కూడా చాలా దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 minutes నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ సార్. ఎక్సలెంట్. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. సో అదే అలాంటివే మరి చాలా అవి ట్రూ. అది ఎందుకంటే మనము ఇక్కడ దీన్ని మనం ఒక స్టోరీలా అనుకుంటాం, కానీ అది ఒక స్టోరీ కాదు, అసలు ట్రూ, అది జరుగుతుంది అలాగే. సో వండర్ఫుల్ గా చెప్పారు, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇక్కడ సుధీష్ కుమార్ సార్ అని హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్ సుధీష్ కుమార్ సార్. 469 సుధీష్ కుమార్ కే. వెల్కమ్ సార్. సుధీర్ కుమార్ సార్. ఓకే రాయ్ సార్ నమస్తే. నమస్తే సార్. నిన్న ఈవినింగ్ మీరు లేకుండ్రి, రామ్ తేజ సార్ చెప్పినాక చాలాసేపు కొన్ని డౌట్స్ ఉంటే అడిగాను సార్ని, చెప్పాడు.
గ్రేట్ సార్, గ్రేట్ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నాడు సార్. అయితే జస్ట్ ఏంటంటే రివిజన్ కోసం ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇంతకుముందే ఒక 7 రిలీజ్ అయినాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రిలీజ్ అయితే అది 50 అయితే మళ్ళీ వాటిని టోకెన్ ఫార్మింగ్ చేసినాం. ఇప్పుడే 50 అదే రౌండ్ ఫిగర్ అయి ఉండే 50 అయితే దాన్ని చేసినాము. ఒకటి ఇప్పుడు ఒక వ్యాలెట్ లో 7 రిలీజ్ అవుతున్నాయి సార్. ఇదివరకు వాటిని బియూఎస్డీలు అనేది, ఇప్పుడు అవి టోకెన్లే వస్తున్నాయి కదా. మరి మనకు ఆ టోకెన్ వస్తే మనకు అది ఇప్పుడు రేటు తక్కువ ఉండడం వల్ల అది బియూఎస్డి కంటే తక్కువ ఉన్నట్టే కదా సార్. అదొక డౌట్. ఇప్పుడు బయట తీసుకుంటే కరెక్ట్ గా మీ అన్నీ నాకు అర్థమైంది. అది ఇంతకు ముందు ఏంటంటే పీవీసీ మీటప్ నుండి ఇప్పుడు బిఎస్డి కింద ఉంటే ఈ రకం ఉంటుండే. ఇప్పుడు మనకి మొన్న లాస్ట్ అప్డేట్ అదే అయితే ఇప్పుడు అవి సపోజ్ నాకు డైలీ 7 రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆ 7 ఇప్పుడు మనకు పీవీసీ మెటా కిందనే వస్తున్నాయి. అది బిఎస్డి రాయ సార్ ఒక చిన్నది, అంటే మీకు జస్ట్ మన చెప్పండి. ఆ టోకెన్ ఒకటి చిన్న రివిజన్, అంటే మళ్ళీ ఒక్కసారి ఏంటంటే మనకు ఈ కొందరికి అంటే ఎవరైనా ఇప్పుడు మనం జనరల్ డిస్కషన్ పెడుతున్నాం కాబట్టి చెప్తున్నా. టోటల్ గా ఇప్పటి వరకు నేను చేసిన అదే సార్. అయితే టోటల్ గా నేను చేసిన దాంట్లో టోటల్ 60 బియూఎస్డీలు డైలీ ఇప్పుడు మనకు 200% సెటిల్ చేసినాక టోటల్ గా 60 మొత్తం ఉన్న మెయిన్ 4 వ్యాలెట్స్లలో 60 వరకు బియూఎస్డీలు రిలీజ్ అవుతున్నాయి సార్. రాయ్ సార్ వింటున్నారు కదా? వింటున్నాను. అదే ఇప్పుడు 60 అంటే మనకు ఇప్పుడు అవి డైరెక్ట్ మనకు సిస్టమ్ మనకు అంటే ఈ టోకెన్స్ లాగా ఇచ్చినట్టు కాదు కదా. అవి మనం డైరెక్ట్ తీసుకోలేము కదా. ఎక్కడ రిలీజ్ అయ్యేది మీరు చెప్పండి. సీడ్ ఫండింగ్ లోనా, టోకెన్ ఫార్మింగ్ లోనా? మీరు మాట్లాడండి. ఇప్పటిదాకా దేని గురించి మాట్లాడాలి మీరు? ఇప్పుడు మనకు డీపీలు సెటిల్ చేసింది కదా సార్ మన ఐడి మీద. డీపీ గురించి మాట్లాడారు. డీపీలు పెట్టండి. సీడ్ వాల్యూలో రిలీజ్ అయిన దాని గురించి మీరు మాట్లాడారు. అదే సో డీపీలతో మీరు డీపీలు ఎక్కడైతే పెట్టారో సార్ అక్కడ రిలీజ్ ఇప్పుడు ఐఐటీవి డైలీ 0.125 చొప్పున యూఎస్డిటీ రిలీజ్ అవుతుంది సార్. యూఎస్డిటీ రిలీజ్ అవుతుంది. మన డీపీలో యూఎస్డిటీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్నాయి కదా. అయితే ఇప్పుడు అవి మొత్తం నాకు టోటల్ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద టోటల్ గా 60 రిలీజ్ అవుతున్నాయి సార్, అన్ని ఐడీల మీద కలిపి. అన్నిటి కానీ చెప్పకూడదు. ఒక ఐడి గురించి మాట్లాడితే తర్వాత అన్ని ఐడీల గురించి అర్థమైంది. దాని గురించి చెప్పండి సార్. అన్ని ఎలా అది పాసిబిలిటీ అవుతుంది? ఒక ఐడి ఒక మెయిన్ ఐడి తీసుకో 40 రిలీజ్ అవుతున్నాయి సార్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు అంటే జస్ట్ ఏంటంటే ఒకసారి రివిజన్ చేసుకుందామని మాట్లాడుతున్నా. ఫ్రీగా మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. మీరు ఏది మాట్లాడినా నేను తీసుకుంటాను సార్. అట్లేం లేదు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అలాంటిది ఏం లేదు సార్, చెప్పండి. అయితే ఇప్పుడు 40 యూఎస్డిటీలు కదా సార్. అవును. డైలీ సిస్టమ్ ఇట్లా ఇప్పుడు 0.125 చొప్పున మనకు 800 డేస్ ఇస్తుంది కదా. అవును, 800 డేస్ మన డీపీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఒక్కసారి అది క్యాలిక్యులేట్ చేద్దామా సార్ మొత్తం ఎంత అయితే? చేయండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మేము చేసి ఉన్నాం కదా, ఎంత వస్తుంది అనేది చేసి ఉన్నాం మేము ఆల్రెడీ. సో మన డీపీ మొత్తం బయటకు వస్తుంది. అదే ఇప్పుడు 40 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90 రూపీస్ ఉన్నదా సార్? ఇప్పుడు 90 వేసుకోండి. ఇప్పుడు 95 వస్తుంది, అప్పుడప్పుడు 94 వస్తుంది, అప్పుడప్పుడు 96, 97 కూడా పడుతుంది. సో మీరు ఒక రౌండ్ ఫిగర్ 90 వేసుకోండి. 90. ఓకే. లేకుంటే సరే ఇంకా వేరే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సపోజ్ 100 తో చేద్దాం ఫాస్ట్ గా. అయితే మనకు రాయ్ సార్ మీరు ఎందుకు రెండుసార్లు మాట్లాడుతున్నారు? క్లియర్ కనబడుతుంది, మీరు మాట్లాడండి, పర్లేదు. సో 40 into 100 వేసుకుంటే మనకు 4000 అవుతాయి. ఓకే. 4000 into సపోజ్ 10 days అంటే 40,000, 100 days అంటే
4 lakhs. సో 8 times 4 lakhs into 8 to the so మొత్తం 32 lakhs. 32 lakhs మొత్తం సిస్టమ్ మనకి ఇచ్చినట్టు. సో ఇప్పుడు వీటిని మళ్ళీ మనం రీడీమ్ చేసుకుంటూ, అంటే నాకు ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రికవర్ అవుతుంది అనేది దానికోసం మిమ్మల్ని చెప్తాను సార్. అది ఇట్లా చేస్తే రాదు, మీకు చెప్తానండి. సరే, మీరు క్యాల్కులేషన్ నాకు అర్థమైంది సార్. అది అట్లా రాదు, అది ఆ క్యాల్కులేషన్ మీకు అలా రాదు. ఇప్పుడు 800 రోజులు అనేది ఏంటంటే సార్ చెప్పండి సార్, 800 రోజులు అనేది ఇది డిపిలు మీకు యోజిగా తయారై బయటకు రావడానికి అది అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, మనం ఇక్కడ 50 అయిన కొద్ది కొంతమంది రిడీము, కొంతమంది 100 అయిన కొద్ది రిడీము. సో ఆ టైంలో నువ్వు యూఎస్డీలతో మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అంటే ఇన్ని రోజులు మొన్న అప్డేట్ వరకు కూడా ఏం చేసామంటే మనము పీవీసీ మెటాను మనము బై చేసాం. బై చేయడం అంటే సీడ్ ఫండింగ్ లెక్కనే, సీడ్ ఫండింగ్ చేసినట్టుగా లెక్కనే. వీటితో మళ్ళీ మనం సీడ్ ఫండింగ్ చేసాం అక్కడ సార్. సో ఇట్లా లెక్క రాదు మీకు, ఈ రకంగా మీకు లెక్క రాదు. ఈ రకంగా చేస్తే లెక్క రాదు, మనకి ఎంత వచ్చింది ఎంత బయటకు వస్తుంది అనేది రాదు. సో ఎప్పుడు వస్తుంది అంటే చెప్పాలి సార్, ఒకటి చెప్తా పడ్డది. ఇప్పుడు మీరు 800 రోజులకి రిలీజ్ అవుతాయి ఇవి. సో ఆ రోజు రిలీజ్ అవుతుంది. అట్లా అంటే ఒక అమెజిస్ట్ ని బట్టి నీకు ఎంత వస్తుంది అనేది లెక్క ఉంటది. ఒక క్వార్డ్స్ లో ఎన్ని డీపీలు పెట్టావు అంటే అమెజిస్ట్ ఇదని లేదు అక్కడ. నువ్వు ఎన్ని డీపీలు పెట్టావు దాని మీదకి లెక్క ప్రకారం లెక్క దాని మీదకి వెళ్ళి. ఇప్పుడు సపోజ్ మన పనుల్లో ఉన్న వ్యక్తి కూడా 10,000 డీప్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఎలా పెట్టాడు అంటే అది తర్వాత విషయం. ఎందుకంటే వేరే వారి దగ్గర కొన్నారా లేదా వేరే ఐడి చేసుకున్నారా అది వేరే విషయం, దానికి లిమిట్, అది అవసరం లేదు మనకి. సో కొంతమంది ఫస్ట్ రోజు ట్రాన్స్ఫర్ కూడా చేసుకున్నారు. ఒక ఐడికే 10,000 20,000 డీపీలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 2-3 రోజులు మనకి ఇచ్చింది, ఆ యొక్క అవకాశం మనకి ఇచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను 100 ఐడీలు చేస్తున్నాను సార్. సో నా దగ్గర ఒక్కొక్క 300-400 ఉన్నవి. సో నేనేం చేశాను, ఒకే ఐడికి పంపించాను. ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను కాదు, ఎగ్జాంపుల్ ఇచ్చాను అలాగా. సో అందుకని చెప్పేసి అన్ని నా దగ్గర పర్లో ఐడీలు ఏమన్నా. మరి తీరా చూస్తే నా దగ్గర డీపీలు వచ్చేసి 15,000 20,000 30,000 కూడా డీపీలు తయారయ్యాయి నా దగ్గర. సో ఎవరు ఎన్ని డీపీలు పెట్టారో దాని మీదకి వెళ్ళి ఇది రిలీజ్ అవుతా ఉంటుంది 0.125 చొప్పున. ఓకేనా? సో నువ్వేం చేస్తున్నావు, రిడీమ్ చేస్తున్నావు. రిడీమ్ చేసినప్పుడు ఒక వెళ్ళి ఆ రోజున వాల్యూ ఎంత ఉందో ఆ పీవీసీ మెట దాన్ని బట్టి నీకు అక్కడ వస్తుంది. ఎన్ని పీవీసీ మెటలు వస్తాయని చెప్పి నేను కొంతమంది అడగచ్చు, అది కూడా నువ్వు చెప్పరాదు. అట్లా నీకు లెక్క రాదు, అది ఈ లెక్క చేస్తే రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చేసి ఉండొచ్చు 100 పీవీసీ మెట్ 100 యూఎస్డీ అంటే సీడీ వాల్యూ నుంచి రిలీజ్ అయిన దాన్ని మేము రిడీమ్ చేసుకున్నప్పుడు మాకు కొన్నిసార్లు 7 పీవీసీ మెట్ల కంటే తక్కువ వచ్చింది. తర్వాత 7.72 చాలా సార్లు వచ్చింది. 20-30 సార్లు చేసాము. ఇది 7.72. అప్పుడు రేట్ ఎక్కువ ఉంది, వాల్యూ ఎక్కువ ఉంది కనుక. నెక్స్ట్ వాల్యూ పడిపోయిన తర్వాత పీవీసీ మెటల్ రేట్ తగ్గిన తర్వాత సో మాకు 95 పీవీసీ మెటల్ వచ్చినాయి. సో ఎన్ని పీవీసీ మెటల్ వస్తాయి అని చెప్పేసి మీకు నేను ఒక క్లారిటీ ఇవ్వరాదు. గిన్నె వస్తాయి గింత ఉంటది అది అని చెప్పేసి ఇవ్వరాదు. సో కనుక మీకు క్యాల్కులేషన్ రావాలి అంటే కనుక ఎవరికి వారే ఈ 800 రోజులు గడిచేసరికి మీకు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏది డీపీ అయిపోతుంది తప్ప డీపీతో వచ్చిన పీవీసీ బయటకు రాదు. మళ్ళా అది బయటకు రావాలంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు 800 రోజులలో లాస్ట్ నువ్వు ఎప్పుడైతే రిడీమ్ చేసావో ఆ లాస్ట్ బయటకు రావడానికి 600 రోజులు పడుతుంది. మళ్ళీ 800 days తర్వాత 600 మళ్ళీ పడుతుందా? అవును. అంటే ఇప్పుడు సార్ ఒకటేనండి, ఇప్పుడు మనం చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? సంవత్సరం అవుతుంది. అవునా? ఫస్ట్ రోజు చేసా చూడండి, ఫస్ట్ రోజు చేసాము, అది రావడానికి 600 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు దానికి కూడా 400 రోజులు కలిసిపోయింది. దానికి 200. మీకు నా మాట క్లియర్ గానండి. మీరు డీపీలు పెట్టారు, పెట్టిన తర్వాత తెల్లారి 10 వచ్చినాయి. అప్పుడు 10తో చేస్తున్నాం. ఆ 10 నువ్వు రిలీజ్ చేసావు. అది నీకు బయటకు రావడం, అది ఎక్కడికి వెళ్ళింది? సీడ్ ఫండింగ్ వెళ్ళిలో కూర్చుంది. అది బయటకు రావాలంటే 600 రోజులు కావాలి. 600 రోజులు అంటే అది 400 రోజులు వచ్చేసింది నీకు. ఆల్రెడీ ఇప్పటికి 400 రోజులు అయింది. ఇంకొక 200 ఆగాలి. దాని గురించి 200 ఆగాలి. అలాగే నువ్వు ఏ రోజు అయితే చేసుకుంటూ వెళ్ళావో సో దాన్ని బట్టి అక్కడ నుంచి 600 ఈ విధంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు పెంచాల్సింది ఏంటంటే అయ్యో అని చెప్పి భయపడద్దు. ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది. అంటే ఇట్లా మనం డైరెక్ట్ చెప్పేసరికి ఏమనుకుంటారు అంటే అబ్బా మళ్ళీ 800 రోజులు కావాలని అని చెప్పి అనుకుంటారు. అలా కాదు. అది నీకు మనము ఇప్పటికీ ఇది సీడ్ ఫండింగ్ వచ్చి 400 రోజులు అయింది. ఏది మన డీపీలు పెట్టి ఎన్ని రోజులు అయింది సార్? దగ్గర 400 రోజులు కావాల్సి వస్తుంది. అయింది కావచ్చు, నాకు కూడా తెలియదు. సో తెల్లారి పెట్టిన దానికి 400 అయిపోయింది. మళ్ళీ తెల్లారి పెట్టిన దానికి 399 రోజులు అవుతుంది. మళ్ళీ తెల్లారి పెట్టిన దానికి 388 రోజులు అయిపోయింది. మళ్ళీ తెల్లారి పెట్టిన దానికి 377. ఈ విధంగా మైనస్ అవుతా ఉంటుంది.
సో అక్కడ లాస్ట్ పెట్టింది మనకు బరువు అనిపిస్తుంది. అట్లా తీసుకోవద్దు ఈ లెక్క. అందుకని చెప్పేసి ఇది మనకు ఎట్లా ఎంత ఇచ్చింది, మొత్తం ఎంత వచ్చింది, నేను పెట్టుబడి పెట్టిన అనడానికి నీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇప్పుడే కాదు, బట్ నువ్వు చేసుకుంటే మనం అది దాన్ని కొద్దిగా ఎక్కువ కూర్చొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే వస్తుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసిన కదా. సో ఇప్పుడు చేసిన టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు మీకు ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అర్థం కాలే. నేను ఇప్పుడు చెప్పింది డీపీ గురించి. ఇప్పుడు మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ అన్నారు. సో టోకెన్ ఫార్మింగ్ వేరు, డీపీ వేరు, రిఫరల్ ఇన్కమ్ వేరు. సో దీంట్లో మనకు ఒక 10 నుంచి 13 రకాల ఇన్కమ్ వస్తుంది. సో దానికి మీరు ఒకసారి రాసుకోండి పర్టికులర్ గా. లేకపోతే ఒక రోజు స్టార్టింగ్ లో ఈ విషయాలు మీరు తీస్తే నేను కానీ ఇంకొక లీడర్ కానీ ప్రతి ఒక్కటి మీకు అంటే మీకంటే మీకే అని కాదు, అది మీకు చెప్పకపోతే అంటే అందరికీ రాసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ. సో ఇప్పటి వరకు చూడండి, కొంతమంది గురించి చెప్తున్నాను. సో సీడ్ ఫండింగ్ అంటే ఏంటిది, సీడ్ ఫండింగ్ పేజ్ ఎక్కడ ఉంది, సో సీడ్ ఫండింగ్ లో మళ్ళీ టోకెన్ అదేంటి, వ్యాలెట్ ఏంటి, మరి రివార్డ్ వ్యాలెట్ ఏంటి, సో ఇవన్నీ మరి టోకెన్ ఫార్మింగ్ ఏంటి, సీడ్ ఫండింగ్ అంటే ఏంటి, మరి డిపి వాల్యూ, సీడ్ వాల్యూ అంటే ఏంటి. ఇప్పుడు మాట్లాడింది సీడ్ వాల్యూ. మీరు నాకు తెలియలేదు సీడ్ వాల్యూ అంటే ఏంటిది. మరి సీడ్ వాల్యూ అంటే సార్, సీడ్ అంటే ఏంటంటే మనం విత్తనాలు వేసాం. ఏ విత్తనాలు సిస్టమ్ ఇచ్చిన డిపి ఏదైతే ఉందో ఆ డిపి విత్తనాలు వేసాం. దానికి రోజు 0.125 అని పుట్టుకొస్తుంది. అంటే బయట పూలు అనుకోవచ్చు, లేకపోతే విత్తనం ఎలాగైతే బయటకు వస్తున్నాయో దాన్ని వ్యవసాయం చేసే వాళ్ళు క్లారిటీ చెప్తారు. సో ఆ విధంగా అది బయటకు రోజు 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 పెరుగుతూ వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో దాని అర్థం ఏంటంటే ఆ పండ్లు తీసుకోవడం స్టార్ట్ చేసినట్లు లెక్క. సో చేయకపోతే అందులోంచి పెట్టుకుంటూ పోతే అది రోజు రోజు మళ్ళీ వచ్చిందే. ఒకసారి చెప్పాను మీకు, నేను ఏమని చెప్పాను అంటే, వేరే వాళ్ళకి 1 lakh ఎవరికైనా ఇచ్చారు అంటే నెలకి 2,000 రూపాయలు వస్తుంది, 2 రూపీస్ చొప్పున. సో మళ్ళీ ఆ నెలకు 2,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అదే వ్యక్తికో లేకపోతే అదే సంస్థకు 1,02,000 రూపాయలు మళ్ళీ వడ్డీకి రాసుకుంటే నెక్స్ట్ మంత్ 2,000 1,02,000తో పాటు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది నీకు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమవుతుంది, 1,04,000 అవుతుంది. మరి మళ్ళా నెక్స్ట్ మంత్ మీకు ఏమవుతుందంటే సో ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. సో అది సార్. సో అందుకని చెప్పేసి మీరు అది చేస్తూ ఉండండి. సో మీ డౌట్ క్లియర్ అయిందా సార్? ఇంకొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనం అప్పుడు స్టార్టింగ్ లో 7.75 మనకు వచ్చినాయి కదా, ఇది ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేసినప్పుడు సీడ్ ఫండింగ్ చేసినప్పుడు అంటే దేనికి సీడ్ ఫండింగ్ చేశాడు? బిఎస్డీలు కొనుక్కొని చేసావా, లేకపోతే డీపీలతో వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆ డిపిలో వచ్చిన వ్యాలెట్ ను చేయడానికి మనం సీడ్ ఫండింగ్ చేయాల్సి వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఆనిక్స్ వ్యాలెట్ ఉన్నది అనుకో, ఏదైనా డీపీ అనుకోండి. ఆనిక్స్ బిజినెస్ అవసరం లేదు సార్. ఆనిక్స్ ఉన్న వాళ్ళు కూడా 10,000 డీపీ పెట్టారు సార్ ఇక్కడ. చెప్పండి. ఓకే, ఆనిక్స్ అనుకుందాం. అయితే సపోజ్ ఒక వ్యాలెట్ లో మనకు ఎన్ని డీపీలు పెట్టారు అది మాట్లాడలేకపోతే బెటర్ కదా సార్? కాదు. ఇప్పుడు ఒక వ్యాలెట్ లో మనకి ఎన్నో కొన్ని డీపీలు ఉన్నాయి సార్. అయితే ఆ డీపీలు వేస్ట్ పోకుండా మనం దాన్ని సీడ్ ఫండింగ్ చేసినాం కదా. ఓకే, వ్యాలెట్ వేస్ట్ పోకుండా ఇప్పుడు ఒక నేమ్ మీద ఉన్నది. సపోజ్ పర్లో కోరలో ఆనిక్స్ ఏదో ఒకటి, ఆ వేస్ట్ పోకుండా మనం దాన్ని సీడ్ ఫండింగ్ చేసినాం కదా సార్. డబ్బులు పెట్టి ఒక 5,000 ఏదో పెట్టినాం కదా స్టార్టింగ్ లో. అందరం వ్యాలెట్ ను కనెక్ట్ చేసి అందరి గురించి మీరు ఎందుకంటే జనరల్ గా మాట్లాడుతున్నారు. మీరు పర్టికులర్ గా మీకు ఏం కావాలనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 100 పెట్టి చేస్తే మనకు 95 వస్తున్నాయి కదా సార్. అప్పుడు మనము డబ్బులు 5,000 దానిలో పెట్టి చేస్తే 7.72 ప్లస్ ఒక 3.5 ఏమో ఎక్కువ వచ్చినాయి కదా. ఇప్పుడు అవి ఇవి ఈక్వలేనా అని అడుగుతున్నా, అంటే వాల్యూలో. సార్ ఎవరికైనా అర్థమైంది సార్? ఈ సార్ అడిగింది రండి సార్. ఇంకొక 5 నిమిషాలు. సబ్జెక్ట్ ఎవరికి అర్థం కావట్లేదు సార్, అసలు ఏమి చెబుతున్నారో కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుధాకర్ సార్. గుడ్ మార్నింగ్. కాదు సుధాకర్ సార్, సుధీర్ కుమార్ సార్. ఓకే సార్, మీ డౌట్ నాకు అర్థమైంది సార్. మీరేమంటున్నారంటే, అప్పుడు మనం 5,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేసాం కదా, అప్పుడు మనకి 7 50% తో కలిపి 10 టోటల్ వచ్చినాయి. ఇప్పుడైతే కనుక మనం 100 సీడ్ వాల్యూ చేస్తే మనకు 95 పీవీసీ మెట వచ్చినాయి కదా. అయ్యి అప్పుడు వాల్యూను ఇప్పుడు రెండు క్యాల్కులేట్ చేస్తే ఒకటేనా అని అడుగుతున్నారు సార్. ఒకటే అంటే సార్ మీకు ఇంకోటి క్లారిటీ ఇస్తున్నాను సార్. అప్పుడు మీరు 5,050 USD తో చేసినప్పుడు మీకు 7 వచ్చినాయంటే
అప్పుడు వాల్యుయేషన్ ప్రకారం మీకు 8.5 ఉన్నప్పుడు మీరు చేశారు సార్. ఓకేనా? 8.5 ఉన్నప్పుడు చేశారంటే అప్పుడు యూఎస్టీ పీవీసీ మెటా వాల్యూ 8.5 ఉంది. అవును. ఇప్పుడు పీవీసీ మెటా వాల్యూ $1 ఉంది కాబట్టి మీకు 95 వచ్చినాయి. అదే ఒకవేళ అప్పుడు వాల్యూ ఉంటే కనుక మీకు పీవీసీ మెటాలో ఓన్లీ వచ్చేది 14 వస్తాయి సార్, అంతే. అంటే ఇప్పుడు మనం అప్పుడు చేసినాం కదా సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మనం వాటిని రిడీమ్ చేస్తున్నాం కదా, అంటే అవి వాల్యుబులేనా అని అంటున్నా, లేకుంటే మనం అప్పుడు చేసింది నష్టం అవుతుంది? ఓకే సార్, మీకు ఒకటి అర్థం కావట్లేదు సార్. అది పీవీసీ మెటా అనేది అది ఒక మన కాయిన్, ఓకేనా? అది ఎలా అంటే సార్, మీకు యూఎస్డి క్వాంటిటీ మీరు చూస్తే కనుక అప్ అండ్ డౌన్ అనేది మనకి ఒకసారి పెరుగుతూ ఉంటుంది, ఒకసారి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ ఒక పీవీసీ మెటా వచ్చి ఫ్యూచర్ లో ఒకవేళ 100 కానీ 1000 కానీ అవుతే అప్పుడు వాల్యుయేషన్ ప్రకారం అప్పుడు ఉంటుంది సార్. ఈ రోజు వాల్యుయేషన్ ప్రకారం ఈ రోజు ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనకి క్యాల్కులేషన్ అవుతూ ఉంటుంది. అందుకనే పీవీసీ మెటా వాల్యుయేషన్ చూసుకోవాలంతే కానీ మనం యూఎస్డి వాల్యుయేషన్ చూసుకోకూడదు అనమాట. అది సార్. సో ఇక్కడ మై పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తీసుకున్నప్పుడు అంటే నువ్వు చేసినప్పుడు ఏ వాల్యూ ఉంది అని చెప్పేసి చూసుకోకుండా, దీన్ని బట్టి సార్ మాటలు అర్థమైంది ఏంటంటే, తీసుకునేటప్పుడు ఆ వాల్యూ చూడండి. అయితే సార్ చెప్పింది, సార్ అడిగిన దాంట్లో ఏంటి అంటే, నేను ఆ రోజు పీవీసీ అంటే నేను మరి అదే 100 యూఎస్డిటీ పెట్టాను, నా అమౌంట్ రూపాయల్లో అదే యూఎస్డిటీలు అవే, నా రూపాయల్లో చూస్తే రూపాయలు అవే, ఈ రోజు యూఎస్డిటీ చూస్తే యూఎస్డిటీ కూడా అదే. కానీ ఆ రోజు నాకు 7 పీవీసీ మెటల్ 8 పీవీసీ మెటల్ వచ్చాయి, సిస్టమ్ మళ్ళీ 4 వచ్చాయి, అంటే మొత్తం 10 వచ్చాయి. అదే నేను ఈ రోజున మళ్ళీ అదే 100 యూఎస్డిటీలు అవి మళ్ళా ఇప్పుడు ఐఎన్ఆర్ కూడా అదే, మరి ఇక్కడ 100 పెడితే 95 వస్తున్నాయి. మరి దాని విలువ పడిపోయినట్ట, లేకపోతే దీని విలువ ఏంటి, దాని విలువ ఏంటి అంటే, అట్లా చూసుకుంటే ఇప్పుడున్న వాల్యూ పలుకుతుంది. అప్పుడు నువ్వు ఎక్కువ పెట్టి తీసుకున్నావు కదా అనుకోవచ్చు నువ్వు అట్లా, కానీ నువ్వు బయటకు తీసి నువ్వు అమ్మేస్తే ఇప్పుడున్న వాల్యూతోనే బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను 1000 రూపాయలు ఉన్నప్పుడు తీసుకున్నాను, మరి ఇప్పుడు ఒక పీవీసీ మెటల్ నాకు 50 రూపాయలు వస్తుంది అంటే, అవును సార్ వస్తుంది, అంతే వస్తుంది. మరి అలాగే ఇప్పుడు ఇలా 50 రూపాయలు పెట్టి తీసుకున్నాడు ఇతను ఒకసారి అనుకోని, ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. రేపు పొద్దున కాదు సార్, 6 నెలల తర్వాత సంవత్సరం 1000 రూపాయలు అవుతుంది, బయటకు వచ్చింది పీవీసీ మెటల్. అప్పుడు దగ్గర ఉంది పీవీసీ మెటల్, నువ్వు అమ్మేటప్పుడు 1000 రూపాయలు వస్తుంది. మరి నేను తీసుకోను సార్, అప్పుడు నేను 50తో కొన్నాను, 50తో తీసుకుంటున్నాను అంటే కుదరదు, 1000 రూపాయలే వస్తుంది. సో ఈ విషయం ఏంటంటే, పీవీసీ మెటల్ నేను మొన్న చేసినప్పుడు ఇలా ఉంది, ఇలా ఎందుకు అయింది అనేది కాకుండా, సో ప్రెజెంట్ సిచ్యువేషన్ వాల్యూ తీసుకోవాలి. అంటే నువ్వు బయటకు తీసేటప్పుడు ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ నీకు పనిచేస్తుంది సార్, బయటకు వస్తుంది, అదే ఐఎన్ఆర్ బయటకు వస్తుంది తప్ప, నీకు నేను ఈ 7 పీవీసీ మెటల్ అని 1000 రూపాయలు ఉన్నప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు నేను అమ్మితే 1000 రూపాయలు రావాలి, ఈ రోజున 50 రూపాయలు తీసుకున్నాను కనుక దీనికి 50 వచ్చినా పర్వాలేదు, నాకు అదే రావాలంటే రాదు సార్. సో సుధీర్ సార్ ఇది ఇప్పుడు క్లారిటీ వచ్చింది, రైట్ సార్? అంతేనా? ఈ రోజున మీరు 50 రూపాయలు పెట్టి తీసుకున్న పీవీసీ మెటల్ కూడా సార్, సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా 1000 రూపాయలు కాదు సార్, 10,000 అయినా కూడా ఈ 50 రూపాయలది కూడా 10,000 వస్తాయి అప్పటికి. అయితే నేను 50 రూపాయలతో తీసుకున్నాను, ఈ రోజు మరి 10,000 అయింది, ఎట్లా గట్టెట్లుంటుంది? డబల్ అయిన పనులు 100 రూపాయలు తీసుకున్నట్టు కూడా అలా ఉండదు. లేకపోతే రేపు పొద్దున నువ్వు బయట తీసుకుంటప్పుడు ఒకవేళ ఇంతకంటే తగ్గింది అనుకోండి, 40 రూపాయలు అయింది అనుకోండి, 40 రూపాయలు వస్తాయి, పెరిగిన రేట్ వస్తుంది, తరిగిన తగిన రేట్ వస్తుంది. అందుకని చెప్పేసి దాని గురించి ప్రెజెంట్ లో బతకడం అంటే, దీని క్రిప్టోలో ఏంటంటే సార్, ప్రెజెంట్ లో మనము బిజినెస్ చేయాల్సి వస్తుంది సార్, ప్రెజెంట్ లో బిజినెస్ చేయాల్సి వస్తుంది అనమాట, ప్రెజెంట్ అంటే. సో లేకపోతేనేమో మనకి ఎక్కువ అమౌంట్ సంపాదించాలనుకుంటేనేమో ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుకుంటాము, దాన్నే స్టేకింగ్ అనే రూపంలో మనకి సిస్టమ్ ఇచ్చింది. సో బయటకు వచ్చే సమయానికి ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వేస్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో నాకు అర్థమైంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి వేరే వాళ్ళు చూడండి, ఇప్పుడు మనమే కంటిన్యూ మాట్లాడుతున్నాం కనుక వేరే వాళ్ళు మాట్లాడితే ఎదుటి వినే వాళ్ళకి బరాబర్ అర్థమవుతుంది, మీకు కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. గ్రంథి సంవత్సరాలతో మాట్లాడి మనం సెషన్ ఎండ్ అవుతుంది. వెల్కమ్ గ్రంథి సంవత్సరం సార్. వెల్కమ్ సార్, గ్రంథి శ్రీనివాసరావు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాము. వెల్కమ్ సార్. నమస్తే అండి, వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్.
హలో. ఎస్ సార్, వినబడుతుంది వాయిస్. మీ వాయిస్ క్లియర్ ఉంది, మీరు మాట్లాడండి సార్. హలో సార్ మీ దగ్గర నెట్వర్క్ లేదు అయితే. సార్ ఎవరైనా చెప్పండి. రాజేష్ గారు వినపడుతుందా వాయిస్? మీ వాయిస్ సార్ మీ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. మీరు కంటిన్యూ సార్, మీరు మాట్లాడండి సార్. మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. ఓకే సార్. ఇందాక సార్ అడిగింది ఏంటంటే, పాత రేట్లో మనం కొన్నాం కదా, అప్పుడు వాల్యూ ఎక్కువ ఉంది కదా, అదే వాల్యూ ఇప్పుడు లేదు కదా, మనకు అది నష్టం కదా అనే భావన తను వెలిబుచ్చాడు. అవును, ఇచ్చాం కదా సార్. మనం అమ్ముకుంటే నష్టమే, అమ్ముకుంటే నష్టము. రేపు ఫ్యూచర్ లో రేటు పెరిగినప్పుడు అప్పుడు మనకి అది కలిసిబాటు వస్తుంది. ఇప్పుడున్న పొజిషన్ లో అతను ఏంటంటే ఆ రేట్ లో కొన్నాం కదా అనే ఉద్దేశం వెలిబుచ్చాడు, అంతే సార్, ఇంకేం లేదు. కరెక్ట్ అడిగారు. ఆ తర్వాత ఇందాక మీరు అన్నారు కదా డిపిలకు అకౌంట్ షిఫ్ట్ చేసామని, ఆ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను సార్. ఎంత చేశారు సార్? దాదాపు 9,000 చిల్లర ఒక అకౌంట్ కి షిఫ్ట్ చేశాను. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఆనిక్స్ అని చెప్పేసి, లేకపోతే మరి తోపజ్ అని చెప్పేసి లెక్కలు లేవు. సో నువ్వు ఎంత డీపీ పెట్టినావో అంత రిలీజ్ అవుతుంది, అట్లా అనమాట. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఇంకొక సార్ కూడా అడ్రస్ చేశారు, మన పెండిల్ల దేవదాస్ సార్. ఈ సార్ కూడా మనం ఒక మాట మాట్లాడి మనం కట్ చేసుకున్నాం. వెల్కమ్ దేవదాస్ సార్. పెండిల్ల దేవదాస్ సార్, వెల్కమ్ సార్. పందిళ్ళ దేవదాస్ సార్, వెల్కమ్. మీరు అడిగారు, మీకు అడ్రస్ ఇచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మరి వార్నింగ్ రివార్డ్ నుంచి వెళ్ళి మొన్న ఒక 4 days బ్యాక్ 25 ఆల్రెడీ కనెక్ట్ వ్యాలెట్ పంపించాను సార్. విత్డ్రాల్ చేశారు, ఇంకా కనెక్ట్ వ్యాలెట్ రాలేదు. అదే సార్, అవి ఇంకా రాలేదు సార్. అది అట్లా సార్ ఏంటంటే ఇప్పుడు మనకి మీరు మీటింగ్ లో ఇప్పుడు ఈ రోజున మీటింగ్ లో ఎంతసేపు నుంచి మీరు ఉన్నారో మనకు ఐడియా లేదు సార్. అయితే జస్ట్ ఇంత ముందరే ఓకే సార్. అయితే ఏంటంటే సార్, మనకి కొద్దిగా pvc.com లో మనకు అప్డేట్ జరుగుతుంది. నిన్న మనకి ఒక 10 నిమిషాలు కూడా ఓపెన్ కూడా అవ్వలేదు. ఏంటంటే కొంచెం అప్డేట్ అనేది రాబోతుంది. సో అప్డేట్ ఎప్పుడైతే జరుగుతున్న సమయంలో మనం విత్డ్రాల్ పెట్టుకుంటే డిలే అవుతుంది సార్. అంటే ఒక్కొక్కసారి 1 week కూడా పట్టొచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ కొంతమంది 5 days కూడా అవుతుంది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవుతుంది పక్కా, రిలీజ్ అవ్వడం మాత్రం పక్కా. మన పీవీసీ మీద ఎటు వెళ్ళదు, కానీ బట్ 7 days కూడా పట్టొచ్చు సార్. అట్లయినా కూడా మనము అంటే వర్రీ అవ్వాల్సిన పని లేదు అన్నట్టు. అయ్యో ఎటు పోయినాయో మరి, మన వాళ్ళకి వెంటనే కట్ అవుతాయి. మీరు క్లిక్ చేయగానే కట్ అవుతాయి, మీకు రావడం లేట్ అవుతుంది సార్. దాని గురించి మీరు డోంట్ వరీ సార్. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డైలీ ప్రతిరోజు మీ వాల్యుబుల్ టైం ఇస్తూ మంచి ప్రోగ్రామ్స్ హ్యాండిల్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ప్రతిరోజు రండి సార్. సో ఫుల్ఫుల్ గా ఉండండి. డెఫినెట్లీ వస్తుంది సార్. ఓకే సార్. సిహెచ్టి మల్లేశ్వరరావు సార్ వచ్చారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. టోకెన్ ఫార్మింగ్ లో ఈ రోజు అన్ని వ్యాలెట్లు రిలీజ్ కావాలంటే వస్తా సార్. ఎందుకంటే మనకి ఏంటంటే సార్, కొంచెం అప్డేట్ ఉండుట్లా pvcmeter.com అంటేనే టోకెన్ ఫార్మింగ్ పేజ్. దానివల్ల ఏమైందంటే కొంచెం అప్డేట్ లో జరుగుతుంది కనుక ఇప్పుడే మనకు ఒక హాఫ్ అన్ అవర్ అంటే అర్ధ గంట ముందే స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్క ఐడికి రావడం స్టార్ట్ అయింది సార్. తెల్లవారేసరికి కానీ లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ లోపల అన్నిటికీ వచ్చేసేసి అదే కొన్ని వ్యాలెట్ చూపిస్తున్నాయి, కొన్ని చూపించలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. సో అందరికి మనకు తెల్లవారేసరికి రావచ్చు, లేకపోతే రేపు 12 లోపు అందరికి రావచ్చు సార్. ओके 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 थैंक यू सर। तो यहाँ पे शेर सिंह सर को मैं देख रहा हूँ, मेरे पास टाइम नहीं है, बट फिर भी शेर सिंह सर से बात करके बहुत दिन हो गया। सो फिर भी 2 मिनट के लिए अगर आप कंफर्टेबल हैं तो वेलकम शेर सिंह सर। सो आपका आवाज सुन के बहुत दिन हो गया। सो वेलकम सर, आपके लिए स्वागत करता है ये मंच पीवीसी एल&टी एंड कोएल टीम। वेलकम सर शेर सिंह सर। सो आप कंफर्टेबल हैं तो वेलकम सर। तो लगता है इंडिया में टाइम। थैंक यू। आ गया सर। वेलकम सर। थैंक यू सर। थैंक यू। यस सर। थैंक यू सर। थैंक यू, बहुत बहुत धन्यवाद। जी जी
जी सर, आपका थैंक यू बोल के आगे अभी तक अभी ऑफिस में आया सर। और नेटवर्क में आइए। सबसे पहले मैं शुक्रिया करता हूँ। नहीं आएगी सर, कुछ को मेरी भाषा समझ में आएगी, कुछ को नहीं आएगी, और जिसको नहीं आएगी सर हमारे बता देंगे, क्योंकि सर हमारे बहुत ही बेहतरीन अंदाज में कार्य कर रहे हैं और इस मंच को बेहतरीन ढंग से चलाते हैं। इस मंच में मैं जो आप इस व्हाट्सएप ग्रुप के इस मंच पर भेजते हैं उसको मैं देखता रहता हूं, हर समय अपने आप को पॉजिटिव रखता हूं। और सर जी थोड़ा नेटवर्क में आइए। जी सर, सॉरी, मैं ज्यादा समय नहीं लूंगा, 1-1.5 मिनट की शेयरिंग रखूंगा और अपने बारे में ही बताऊंगा। सबसे पहले जितने भी हमारे इस मंच पर दिग्गज लीडर हैं सभी को मेरा हाथ जोड़कर नमस्कार, मातृशक्ति नारी शक्ति सभी को प्रणाम। मेरा नाम शेर सिंह, मैं भरतपुर राजस्थान से हूं और 29 मार्च 2022 में मेरी इस परलवाइन परिवार में एंट्री हुई थी। आज 30 मार्च 2024 है, 2 साल पूरी हो चुकी हैं और इस सिस्टम को बहुत बेहतरीन ढंग से, बहुत अच्छे तरीके से मैं इसको सीखने का प्रयास कर रहा हूं। ज्यादा समय ना होते हुए कम से कम शब्दों में 1 मिनट से 1-1.5 मिनट में अपनी बातों को विराम करूंगा। मैंने पर्ल से लेके उस रूबी को अचीव किया है और अगेट से लेके उस एमरल्ड को अचीव किया है। कोई टीम नहीं है, कोई मेरा नेटवर्क भी नहीं था, ना कभी नेटवर्क में था। मंचों पर अच्छे अच्छे लीडरों को सुनकर, उनके खुद का अनुभव, सच्चाई का बखान सुनकर मैंने अपने आप को मोटिवेट किया। अपने 2 प्लॉट सेल आउट किए और उस समय 40 लाख रुपए लगाया, जिस समय सिस्टम ने नोटिफिकेशन में बोला था कि अपनी उच्चतम रैंक कर सकते हो बिना किसी कंडीशन के। तो उस समय मैंने उस आईडियों को भी, जो आईडी घर से खोली थी 2-4 का, जब कंडीशन थी कि कोरल ओनेक्स करने में आपको 2 खाते 4 खाते ऐसे 6 खाते ऐसे खोलने होंगे तब क्वार्ट्स करना होगा, उस समय मैंने घर की आईडियों को किया था। उनको भी फिर सिस्टम ने बोला कि आपको 200% मिलेगा, जिस आईडी जितनी बड़ी रैंक होगी उस रैंक तक आपको 200% मिलेगा। तो उन आईडियों को भी मैंने अगेट से लेके एमरल्ड और पर्ल से लेके क्वार्ट्स भी किया था। साथियों, आज मैं उस समय से लेके अब तक लगभग 70 लाख रुपए खुद के लगा चुका हूं और आज मैं अगर अपनी बात करूं तो मेरे खुद के ही डायरेक्ट में, मेरे घर के ही जो बनाए थे मैंने बॉलीवुड, उन्हीं को 500 से मैंने 5 का क्राइटेरिया पूरा किया, सेकंड में पहुंचा। फिर उसी में 10-10 की फार्मिंग और बढ़ाई, 1000 की, उसको मैंने 7-5 में पहुंचा दिया। आज मैं जब भी कभी चाहेंगे, जब उसका स्क्रीन शेयर करके मैं अपना स्क्रीनशॉट दिखाऊंगा और लाइव दिखाऊंगा, मेरी लगभग 70,000 की फार्मिंग हो चुकी है और 7.5 पर हूं, 0.75 पर, और अपना एक गोल बना लिया है। कहते ना कि समझ गया तो पैसा ही पैसा है और नहीं समझा तो पहले जैसा है, और जो जितना देर करेगा साथियों वो उतना ही पछताएगा। मत पड़ो किसी के चक्कर में और कोई नहीं है इस पीवीसी मेटा के टक्कर में। कहते ना जिसका कोई गोल नहीं उसका कोई मूल नहीं, जिसका नहीं लगेगा धन उसका कहाँ लगेगा मन, जिसका धन लगा हुआ है उसी का इस सिस्टम में मन लगा हुआ है, वही सिस्टम को सीखने का प्रयास कर रहा है, वही मंचों पे आता है और सीखता है और आगे लोगों को सिखाता है। तो साथियों, आप और हम 2 ही बात सीखनी है, एक तो हमको स्किल डेवलप करनी है, नॉलेज बढ़ानी है, और दूसरी बात इस सिस्टम को ढंग से समझना है और सीखना है और अपने लाइफलाइन और अपने डाउनलाइन के साथ बना रहना है और अपलाइन के साथ बने रहना है और सीखने का प्रयास करना है। ये गोल्डन चांस है, चाहे सीड फंडिंग करो, चाहे फार्मिंग करो, चाहे होल्डिंग करो, चाहे तीनों काम करो, आपको बहुत बेहतरीन अंदाज में गोल्डन चांस है। इसको जितना आप अपना बढ़ाओगे उतना मजे लोगे। और मैं तो बस यही कहना चाहूंगा कि जब मैं कर सकता हूं तो आप क्यों नहीं। मैं इतना पढ़ा लिखा नहीं हूं, कम पढ़ा लिखा हूं, फिर भी मैं बहुत बेहतरीन ढंग से अच्छे अच्छे लीडरों को सुनकर उनका खुद का अनुभव, सच्चाई का बखान, वो ये चाहते हैं कि मेरे अंदर जितनी नॉलेज है उससे ज्यादा उनको मैं सिखाऊं, सबरी नॉलेज को उड़ेल दूं, परोस दूं, जिस प्रकार हमारे सर बोलते हैं। ये यही चाहते हैं कि आप कैसे भी करके, उनका उद्देश्य लक्ष्य यही है आपके लिए कि किसी भी प्रकार से आप कामयाब हो जाएं।
तो हम कामयाब के लिए आज हम समय इन्वेस्ट कर रहे हैं, कोई दिक्कत नहीं, समय इन्वेस्ट करो, नॉलेज डेवलप करो, और आने वाले समय हमारा और आपका बहुत सुनहरा होगा, अच्छा होगा, बेस्ट होगा। साथियों, काम करो ऐसा कि नाम हो जाए, और नाम करो ऐसा कि नाम से ही काम हो जाए। बहुत ही अच्छा कॉन्सेप्ट है ये, और आप और हम डे वन से लगे हुए हैं, सीख रहे हैं, समझ रहे हैं और आगे बढ़ रहे हैं। और आने वाला अप्रैल और अगस्त और सितंबर कितना अच्छा होगा, ये साल तो बहुत ही शानदार जानदार है। जो पैसा आज 1 लाख रुपए लगाएगा और 2 साल का पेशेंस करेगा, उसके 50 लाख भी बन जाएंगे और 10 लाख भी बन जाएंगे। मेरा कहने का तात्पर्य है कि आपको पेशेंस का ये बिजनेस है, कम से कम 2 साल के लिए, 6 महीने के लिए या 5 साल के लिए आप अपना इन्वेस्ट करें, आज लगाएं और कल की बात ना देखें, और बेहतरीन ढंग से समझने का प्रयास करें, सीखते रहें और आगे बढ़ते रहें। बहुत बहुत धन्यवाद सर, जो मुझे 2 शब्द बोलने के लिए मौका दिया। थैंक यू सो मच। जय पीवीसी मेटा, जय परवाइन। ग्रेट सर। थैंक यू सर, थैंक यू सर, वंडरफुल वंडरफुल, ग्रेट शेयर सिंह, ग्रेट सर। आप आएगा तो हमको Great, sir. बहुत Great, sir. मजा मिलता है। सो थैंक यू सर, वंडरफुल शेयरिंग। सो थैंक यू सर वंस अगेन, आप आने के लिए मैं 2 मिनट बात मौका देने। సో మరి పార్ట్నర్స్, సో మరి అందరికి కొంచెం తెలుగులో చెప్పరా మీరు వచ్చిన చెప్తాను సార్. సో థ్యాంక్ యూ పార్ట్నర్స్, మరి పార్ట్నర్స్ చూసారు కదా, మరి షేర్ సింగ్ సార్ వచ్చేసి మరి ఎప్పుడైతే మన పీవీసీ ఎండింగ్ అవుతుందో, అంటే పీవీసీ పర్లవేన్ ఎప్పుడైతే మన ఐడియాస్ ఎండ్ అవుతుందో అదే టైంలో రావడం జరిగింది. సో వస్తూనే మరి సిస్టమ్ కు మరి మీరు ఎవరు లేకుండా, అంటే కొంతవరకు స్టార్టింగ్ అలా ఉండేది, మనకు ర్యాంక్ చేయాలంటే పబ్లిక్ అవసరము. సో అలాగే అందుకని చెప్పేసి 4 ఐడీలు, ఇంకా మిగతా 2 ఐడీలు, మిగతా 8 ఐడీలకు 10 ఐడీలకు కూడా సారే వేసుకొని మరి అమెథిస్ట్ వరకు కూడా వెళ్ళారు. అమెథిస్ట్ వరకు వెళ్ళి అదే వెళ్తున్న సమయంలో మరి ఇక మీరు మన కింద ఎవరు లేకున్నా పర్వాలేదు, సో మీరు రూబీతకు, అంటే రూబీ తకు కూడా మీరు వెళ్ళొచ్చు అనగానే మరి దగ్గర సార్ వచ్చేసి 70 లక్షల రూపాయలు, 70 lakh rupees, సో 70 లక్షల రూపాయలు వెచ్చించి, సో ఫుల్ఫిల్ అంటే పూర్తిగా రౌండ్ ఏదైతే ఉందో మనకు అప్పట్లో మనం చూసే వాళ్ళము, పర్ల్, కోరల్, మరి ఆనిక్స్, క్వార్ట్జ్, సో అన్ని పూర్తి ర్యాంకులు కూడా పూర్తి చేశారు. బట్ సార్ అంటున్నా ఏంటంటే ఇది మనకి పేషెన్స్, అంటే ఓపిక ఉండాల్సిన బిజినెస్ ఇది. సో ఈ రోజు పెట్టి మనం రేపు ఆశిస్తే ఇందులో డబ్బులు రావు, ఒకవేళ వచ్చినా కూడా నువ్వు అనుకున్నంత రాదు. సో పేషెన్స్ అంటే ఇలా ఉండాలా, వితౌట్ పేషెన్స్ ఇందులో మనం డబ్బులు సంపాదించలేము. సో మీ టీం మీద, అంటే డౌన్ టీము, మీ యొక్క టీం మీద ఫోకస్ చేయండి. మీకు ఎవరైతే తీసుకొచ్చారో అప్లైన్ ఒకవేళ ఇందులో ఉన్నట్టయితే అప్లైన్ కు మీరు వాల్యుయేషన్ ఇవ్వండి, మీకు డౌన్ లైన్ కూడా వాల్యుయేషన్ ఇవ్వండి. సో ఇది సిస్టమ్ యొక్క, ఇది చాలా మరి అన్ని సిస్టమ్ లెక్క కాదు, దిస్ ఇస్ ద నంబర్ 1 సిస్టమ్. ఈ సిస్టమ్ మీకు తొందరగా అర్థం కాదు, ఒకసారి అర్థమైందంటే మాత్రం మీకు పైసా అనేది మనకు సారు చెప్పడం జరిగింది. చూడండి, ఈ సారుకు లేని భయం మనకెందుకు సార్, నేనైతే 70 లక్షలు పెట్టలేదు. तो सार 70 लाख रुपया लगाने के बाद भी बिंदास में है, क्योंकि सिस्टम को ऊपर इतना विश्वास ఇందులో మాట్లాడతాం తెలుగులో. సో ఈ సిస్టమ్ లో ఉన్న విశ్వాసం అది సార్. సో ఎందుకంటే మరి 70 లక్షలు పెట్టుకున్న వ్యక్తికి భయం లేదు, ఎందుకు అంటే సిస్టమ్ మీద నమ్మకం ఉంది. అలాంటప్పుడు మరి నాకు ఇంకా ఎందుకు ఎక్కువ నమ్మకం ఉండకూడదు. సో ఇదే విధంగా పాజిటివ్నెస్ లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. సో మరి ఈ రోజున మనం మంచి సెషన్ తీసుకున్నాము, సో జనరల్ గా తీసుకున్నాము. మరి తేజ సార్ కూడా వచ్చారు. సో నేను మరి మాట్లాడించడానికి టైం కుదరలేదు సార్. సో సార్ ఏమనుకోవద్దు, ఎందుకంటే వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. సో దాని గురించి కొద్దిగా సెషన్ తీసుకోవాల్సింది, బట్ నాకు కొంచెం జనరల్ గా మాట్లాడి నాకు కూడా కొంచెం పని ఉండే, నేను అవుట్ ఆఫ్ లో ఉన్నాను, అయినా కూడా మాట్లాడుతున్నాను. సో ఎనీవే, ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి అందరికి పేరున ధన్యవాదాలు. షేర్ చేసుకున్న వాళ్ళకి, విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరున బిగ్ థ్యాంక్ యూ చెప్తూ, సో ఇక సెషన్ ఎండ్ అవుతుంది, టైం కూడా ఎక్కువైంది కనుక. So thank you all. Jai PVC Meta, PVC will never end. Thank you all. Thank you sir. Thank you very much. Thank you Rajesh sir. Thank you Rajesh sir. Thank you. Thank you very much. Jai PVC Meta, PVC Meta. PVC Meta will never end. Thank you sir. Thank you sir. Thank you all. Thank you.